He is great in Zion. ఆయన సియోనులో గొప్పగా మహోన్నతుడిగా ఉంటున్నాడు. His name is great and terrible. ఆయన యొక్క నామం భయంకరమైనది, ఆయన ఎంతో గొప్ప నామము. He is called the Holy God. అంతేకాదు ఆయన పరిశుద్ధ దేవుడుగా పిలువబడుచున్నాడు. So we need to worship him and exalt him. అందుని బట్టి మనం మా ప్రభువుని ఎంతగానో స్తుతించి ఆరాధించి గణపరచు బద్దులముగా ఉంటున్నాం. We need to worship at his footstool because he is holy. మనము ఆయన యొక్క పాదముల Psalm 99 and verse 5. ఇక్కడ 99వ కీర్తన 5వ వచనము. We have read that we need to exalt our Lord, our God, and worship him at his footstool. కాబట్టి మన దేవుని మనము గణపరచాలి, అంతేకాదు ఆయన పాదముల ఎదుట మనం సాగిలపడి ఆరాధించాలి. Because he is a king and holy God who is reigning over all the earth. ఆయన రాజు, ఆయన రాజ్యం చేయుచున్నాడు. He is sitting between the cherubims. ఆయన కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్నాడు. His name is great and terrible. ఆయన యొక్క నామం ఎంతో గొప్పది, భయంకరమైనది. And psalmist also was mentioning about three people in verse 6. ఆయన ఇక్కడ కీర్తనకర్త కూడా ఆయన ముగ్గురు వ్యక్తుల గురించి ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. Moses, Aaron and Samuel, they called upon the name of the Lord. ఇక్కడ మోషే, అహరోను, సామ్యుల గురించి ఆయన చెప్తున్నాడు. వాళ్ళు ప్రభువును ప్రార్థించిన వారిలో ఉంటున్నారు. And the Lord heard their prayer and he answered them. అంతేకాదు ఆయన వారి ప్రార్థన ఆలకించి జవాబిచ్చిన వాడిగా ఉంటున్నాడు. The Lord spoke unto them. ఆయన వారితో మాట్లాడిన దేవుడు. He gave his testimonies and ordinances. We see in the verse 7. కాబట్టి ఆయన వారికి ఆయన మాటలు అనుగ్రహించినాడు, ఆయన శాసనములను వారికి అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. He answered their prayers. ఆయన వారి ప్రార్థనలు ఆలకించిన దేవుడుగా ఉంటున్నాడు. He forgave them. ఆయన వారిని క్షమించిన దేవుడుగా ఉంటున్నాడు. So we need to exalt him. అందును బట్టి మనము ఆ ప్రభువును ఆరాధించి గణపరచవలసినగా ఉంటున్నాం. We need to worship him at his footstool. మనం ఆయన పాదముల చెంత చేరి ఆయన ఆరాధించాలి. We need to worship him at his holy hill. మనము ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం దగ్గర ఆయన మనం ఆరాధించాలి. Because he is holy and reigning. ఆయన పరిపాలించుచున్నటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడుగా ఉంటున్నాడు. Sitting between the cherubims. ఆయన కెరూబుల మధ్య ఆసీనుడైన దేవుడుగా ఉంటున్నాడు. High above all. ఆయన అందరికంటే అధికుడైన దేవుడు. His name is great and terrible. ఆయన నామం ఎంతో గొప్పది, భయంకరమైనది. He listened to the prayers of his beloved. ఆయన తన బిడ్డల యొక్క ప్రార్థనలు ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. He gave his testimonies and ordinances to them. కాబట్టి ఆయన ప్రార్థనలు ఆలకించి తన కట్టడలను వారికి అనుగ్రహించిన దేవుడుగా ఉంటున్నాడు. And in the 8th verse, in the middle part, it is written, though thou tookest vengeance of their inventions, thou answerest them. ఇక్కడ 8వ వచనం మధ్య భాగంలో ఆయన వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే. He is taking vengeance of their inventions and answering them. కాబట్టి వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయించు వారికి జవాబు ఇస్తున్న దేవుడుగా ఉంటున్నాడు. Same Lord God who is reigning till today. కాబట్టి అదే దేవుడు ఈ దినం కూడా ఆయన పరిపాలించిన దేవుడు. He is also our prayer listening God. ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. His name is great and terrible. ఆయన నామం భయంకరమైన గొప్పది. He answered our prayers. ఆయన మన ప్రార్థనలు ఆలకించినాడు. He gave us his testimonies. ఆయన మన శాసనములను అనుగ్రహించినాడు. And we need to worship him at his footstool and at his holy hill. ఆయన పాదముల ఎదుట చేరి మనము ఆయన పర్వతం ఎదుట సాగిలపడి మనం ఆయన ఆరాధించాలి. Secondly, this holy God. ఈయన పరిశుద్ధమైన దేవుడు. And secondly, he came for us in this world to find us who we were lost once. కాబట్టి ఆయన రెండోదిగా ఈ లోకానికి
మనము నశించిపోతున్న మనల్ని ఆయన వెతుక్కుంటూ వచ్చినాడు. Holy God came for the lost sheep. కాబట్టి ఎంతో పరిశుద్ధుడైన దేవుడు తప్పిపోయిన గొర్రెల కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. And in Matthew chapter 18 verse 12 to 14 we can see మత్తయి సువార్త 18వ అధ్యాయం 12 నుంచి 14 వచనం వరకు మనం చూడవచ్చు. and one of the sheep has gone astray. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఒక గొర్రె తప్పిపోయినప్పుడు He seeketh that which is gone astray. కాబట్టి ఇక్కడ ఆ తప్పిపోయిన గొర్రెను ఆయన వెతికే దేవుడుగా ఉంటున్నాడు. We were once gone astray. మనం ఒకప్పుడు తప్పిపోయిన వారము. The Son of Man, the Holy God, came to save that which was lost. కాబట్టి తప్పిపోయిన మనలను, నశించిపోతున్న మనలను వెతికి రక్షించడానికి మన ప్రభు వచ్చిన వాడుగా ఉంటున్నాడు. When he found us, ఆయన మనల్ని కనుగొన్నప్పుడు he greatly rejoiced. ఆయన ఎంతగానో ఆనందించిన దేవుడుగా ఉంటున్నాడు. We can read it in verse 13. ఆ 13వ వచనంలో మనం చూడవచ్చు. And if so be that he find it, verily I say unto you, he rejoiceth more of that sheep than of the 99 which went not astray. వాడు దాని కనుగొని 99 గొర్రెలను గురించి సంతోషించినంతకంటే దాని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 14th verse last part it is written, one of these little ones should not perish. కాబట్టి 14వ వచనం చివరి భాగంలో రాయబడింది, ఈ చిన్న వారిలో ఒకడైనా నశించుట పరలోకమందున మీ తండ్రికి చిత్తము కాదు. Such was the love towards us. కాబట్టి అటువంటి గొప్ప ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించున్నాడు. The loving holy God who is reigning over all the earth and the universe, sitting between the cherubims, whose name is great and mighty. కాబట్టి ఆ యొక్క కెరూబుల మధ్యలో నివసించుచున్న పరిశుద్ధుడైన దేవుడు, గొప్ప భయంకరమైన నామం కలిగిన దేవుడు, came us who were lost, who went astray. కాబట్టి తప్పిపోయిన, దూరంగా వెళ్ళిపోయిన మన కొరకు ఈ లోకానికి ఆయన వచ్చాడు. Died on the cross of Calvary. అంతేకాదు ఆయన సిలువలో మన కొరకే మరణించినాడు. His precious blood. ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించినాడు. Rose again on the third day. మూడవ దినమున తిరిగి లేచినాడు. And the same way here is one of the passages written in Luke chapter 15. ఇక్కడ మరొక అదే విధానంలో మరొక మాట రాయబడింది లూకాసు సువార్త 15వ అధ్యాయము. Here a younger son wanted his goods to be divided, or he wanted his money from his father. కాబట్టి ఇక్కడ చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చి తన ఆస్తిలో భాగం ఇమ్మని అడిగినాడు. And the father divided the portion. కాబట్టి తండ్రి వారికి తన ఆస్తిని విభాగించి పంచిపెట్టాడు. In Luke chapter 15 verse 13, ఇక్కడ లూకాసు సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, the younger son gathered all and took his journey into a far country, and there wasted his substance with righteous living. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసెను. He took his journey into a far country. ఆయన దూర దేశానికి వెళ్ళిపోయాడు. Lost the father's house. ఆయన తండ్రి ఇంటిని కోల్పోయినాడు. Wasted his substance. ఆయన తన కలిగిన ఆస్తి అంతని పాడు చేశాడు. There came a famine in that country. అప్పుడు ఆ యొక్క దేశంలో కరువు వచ్చింది. And this man went to the citizen of that country for help. కాబట్టి ఆ దేశంలో ఒక వ్యక్తి దగ్గరికి సాయం కొరకై వెళ్ళాడు. And that man sent this young son to the fields to feed swine. కాబట్టి ఆ వ్యక్తి ఈ చిన్న కుమారుని పందులు మేపడానికి పంపించాడు. And here it is written, no man gave unto him even the husks that swine did eat. కాబట్టి ఇక్కడ మాట రాయబడింది, అతనికి ఎవరు కూడా గొప్ప ఇబ్బంది వెళ్ళి ఆ దేశం తన పొలంలో వానికి 16వ వచనం, వాడు పందులు తిన పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడడం కానీ ఎవడను వానికి ఏమి ఇయ్యలేదు. Even the husks that swine was eating, he wanted to eat it and fill his belly, but no man gave that husk to him. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే చిన్న కుమారుడు పందులు తిన పొట్టుతో తన కంపుని నిలుపుకోవాలని ఆశపడ్డాడు కానీ ఆ పందులు తినే పొట్టు కూడా ఎవరు కూడా అతనికి ఇవ్వలేదు. And there came the time when he repented, he came to himself, and కాబట్టి ఒక సమయం వచ్చింది, అతను తన యొక్క స్థితిని బట్టి పశ్చాత్తాపడ్డాడు. he was talking to himself that ఆయన తనతో ఇలాగ మాట్లాడుకుంటూ ఉన్నాడు. my father had many hired servants. ఆయన అన్నాడు, నా తండ్రి ఇంట్లో ఎంతో మంది కూలివాళ్ళు ఉన్నారు. They have enough bread to eat. వారికి అన్నం సమృద్ధిగా ఉంది. But I am perishing here with hunger. కానీ ఇక్కడ నేను ఆకలి చచ్చిపోతున్నాను. He was thinking about himself that he has sinned against the heaven and against his father. కాబట్టి చిన్న కుమారుడు ఆలోచిస్తున్నాడు, నేను నా తండ్రికి పరలోక విధంగా పాపం చేశాను. He is repenting that he is not worthy to be called his father's son. కాబట్టి ఆయన ఎటువంటి పశ్చాత్తాపడుతున్నాడు అంటే,
నా తండ్రికి కుమారుడను అనిపించుకోవడం యోగ్యుడని కాను. The same words he repeated when he went to his father. కాబట్టి ఇదే మాటలు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన పలికినాడు. 21 and 22 verses, 21st verse we can see. ఇక్కడ 15వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడవచ్చు. Father, I have sinned against heaven and in thy sight, and I am no more worthy to be called thy son. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు నీకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసిందని ఇక మీదట నీ కుమారుడని పెంచుకొనుటకు యోగ్యుడను కానెను. The same words which he thought to tell to his father when he wanted to go to his father. కాబట్టి ఏ మాటలైతే తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకున్నాడు, the same words he repeated when he reached his father. కాబట్టి తన తండ్రిని కలుసుకున్నప్పుడు అదే మాటలు పలికాడు. I have rebelled against the heaven and sinned against heaven and you. కాబట్టి నేను పరలోకం విరోధముగా నీ ఎదుట పాపం చేశాను. Here we can see that even before the son is coming to the father, కాబట్టి కుమారుడు తండ్రి వద్దకు రాకముందే మనం ఇక్కడ చూడగలము. even the words he spoke before his father, కాబట్టి కుమారుడు తన తండ్రి ఎదుట మాటలు పలకక ముందే we can see yet a great way of his father saw him and had compassion. కాబట్టి ఇది జరగకముందే తండ్రి చిన్న కుమారుడిని చూసి ఎంతో కనికరించబడిన వాడుగా ఉంటున్నాడు. And he ran to his son, fell on his neck and kissed him. కాబట్టి పరిగెత్తుకుంటా వెళ్ళి తన కుమారుని దగ్గరికి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. Even before the son repented and said those words to the father, కాబట్టి తన కుమారుడు తండ్రితో పశ్చాత్తాపం తన మాటలు పలకక ముందే the father had compassion towards his son. He ran towards his son, he fell on his neck and kissed him. కాబట్టి తండ్రి కుమారుని దగ్గర పరిగెత్తుకుంటా వెళ్ళి తన కుమారుని కనికరించి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. The same love the heavenly father has bestowed upon us. కాబట్టి అదే ప్రేమను మన పరలోకపు తండ్రి కూడా మనకు అనుగ్రహించినాడు. When we repented, when we came to ourselves, when we were not even thinking to speak about those words which we were thinking before him. కాబట్టి మనకు బుద్ధి వచ్చినప్పుడు ఏ మాటలైతే తండ్రి ఎదుట పలకాలని మనం ఆలోచిస్తున్నాము, పలకక ముందే he ran towards us. He ran towards us and had compassion towards us. కాబట్టి ఆయన మన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి fell on our neck and kissed us. కాబట్టి మన మీద కనికరపడి మన మేడ మీద పడి ముద్దు పెట్టుకున్న This is దేవుడు the holy kiss from our heavenly Father. కాబట్టి ఇది మన పరలోకపు తండ్రి మనకు అనుగ్రహించిన పరిశుద్ధమైన ముద్దుగా ఉంటున్నది. We felt his holy kiss. కాబట్టి ఆయనకు పరిశుద్ధమైన ముద్దును మనం అనుభవించాము. The repentance in our lives has brought to the Father again. He had compassion towards us and kissed on our neck. కాబట్టి మనము కూడా మన తండ్రి చేత కనికరించబడిన వారమై పశ్చాత్తాపడినప్పుడు మన తండ్రి మన మెడ మీద పడి మనం ముద్దు పెట్టుకున్నాడు. The lost son is restored now and the father is going to give him his best robe and is putting in a ring and is giving shoes to his feet. కాబట్టి తండ్రి తన కుమారుని తిరిగి సమస్తం సమకూర్చినాడు, ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించినాడు, ఉంగరం పెట్టాడు, పాదములకు చెప్పులు తొడిగించినాడు. See the fathers rejoicing in this chapter, 15th chapter of Luke's Gospel in verse 23. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 27వ వచనంలో తండ్రి ఎంతగానో సంతోషించున్నాడు. Bring hither the fatted calf and kill it and let us eat and be merry. కోవిన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడుదాము. For this my son was dead and is alive again. కాబట్టి ఇక్కడ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను. He was lost and is found. తప్పిపోయి దొరికినని చెప్పాను. And they began to be merry. అంతట వారు సంతోషపడసాగిరి. The rejoicing father. కాబట్టి సంతోషించే తండ్రిని మనం చూడగలం. The lost sheep is found. కాబట్టి తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు there was rejoicing. అక్కడ ఎంతో సంతోషం When ఉన్నది. the lost son is found. కాబట్టి తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు there is merry and rejoicing. అక్కడ కూడా ఎంతో సంతోషం ఉంది. And this good shepherd, this holy God, he came for us to this world. కాబట్టి ఇక్కడ పరిశుద్ధమైన దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. To restore us. మనల్ని సమకూర్చడానికి. To save which is lost. కాబట్టి మనల్ని మన నశించిపోతున్న వాళ్ళని రక్షించడానికి. He came here as a good shepherd. ఆయన మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. And he had said in chapter 10 of John's Gospel 11th verse, I am the good shepherd. కాబట్టి ఇక యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువు అన్నాడు, నేను గొర్రెల మంచి కాపరిని. Good shepherd giveth his life for the sheep. కాబట్టి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. To save us, to restore us. మనల్ని
రక్షించడానికి మనం సమకూర్చడానికి He has taken the form of good shepherd కాబట్టి ఆయన మంచి గొర్రెల కాపరిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. to save the lost sheep and to save a lost son like us. కాబట్టి తప్పిపోయిన గొర్రెలాంటి తప్పిపోయిన చిన్నకుమారుడు మనల్ని రక్షించడానికి He has come as a good shepherd ఆయన మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. and he is laying down his life for the sheep. కాబట్టి ఆయన తన ఈ తప్పిపోయిన గొర్రెల కొరకే తన ప్రాణమును పెట్టాడు. In 15th verse we can see John's chapter 10 verse 15. ఇక యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో As the Father knoweth me, even so know I the Father, and I lay down my life for the sheep. తండ్రి నన్ను ఎలాగ ఎరుగును, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. Again in the 17th verse, last part, I lay down my life that I may take it again. కాబట్టి తిరిగి 17వ అధ్యాయం చివరి భాగంలో ఇందువలన నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను. 18th verse, middle part, I lay it down of myself, I have power to lay it down and I have power to take it again. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 18వ వచనం, ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. To find us, to restore us, మనల్ని కనుగొని మనల్ని తిరిగి సమకూర్చడానికి He came as a good shepherd to lay his life for us. కాబట్టి ఆయన మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును పెట్టాడు. And he has the power to take it again. ఆయన తన ప్రాణం తీసుకునే శక్తి కలిగిన వాడు. He rose again on the third day. కాబట్టి ఆయన మూడో దిన తిరిగి లేచినాడు. And we are his sheep now. కాబట్టి మనము ఆయన గొర్రెలుగా And it ఉంటున్నాము. is written in verse 27, my sheep hear my voice and I know them and they follow me. ఇక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, నా గొర్రెలు నా స్వరం విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. Made us to hear his voice and to follow him. కాబట్టి ఆయన మాట విని ఆయన వెంబడించే వారిని మనల్ని చేశాడు. And he gave us the eternal life. ఆయన మనకు నిత్య జీవాన్ని So అనుగ్రహించాడు. that we should not perish. కారణం ఏంటంటే మనం నశించిపోవడం ఆయన ఏమాత్రం ఇష్టం లేదు. There he has given now the promise that no man can pluck off us from his hands. కాబట్టి ఇక్కడ ఆయన గొప్ప వాగ్దానం ఇచ్చినాడు, నా తండ్రి చేతులు ఎవడును వాడిని అపహరింపడు. And even they cannot pluck them out of my hand. కాబట్టి నా చేతిలో నుంచి ఎవడు కూడా అపహరింపలేడు. No man is able to pluck them out of my hand and even from my Father's hand. కాబట్టి నా చేతుల్లో నుంచి నా తండ్రి చేతులు ఎవరు కూడా వాడిని అపహరింపలేరు. This is the promise which is given as a good shepherd for us. కాబట్టి మనకు మంచి కాపరిగా మన ప్రభు ఇటువంటి గొప్ప వాగ్దానం మనకు అనుగ్రహించింది. Made us to hear his voice, to follow him, and he has given us eternal life. కాబట్టి ఆయన మాటలు విని ఆయన వెంబడిస్తూ నిత్య జీవం కలిగిన వారుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచినాడు. We are no more lost now. మనం ఇప్పుడు నశించిపోయేటువంటి వారం ఇప్పుడు కాదు. No one is able to pluck us out of his hand and his Father's hand. ఆయన మా తండ్రి చేతులు తన చేతుల నుంచి ఎవరు కూడా మనల్ని వేరు చేయలేరు. And he has become bread of life to give us life. కాబట్టి అంతే కాదు, ఆయన మనకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన జీవాహారంగా చేపట్టాడు. He has drawn us near to his cross. కాబట్టి ఆయన మన తన శిలువ యొద్దకు ఆయన మనల్ని ఆకర్షించినాడు. He has loved us with an everlasting love. ఆయన మనల్ని నిత్యమైన ప్రేమతో ప్రేమించినాడు. And in John's Gospel chapter 6 we can read, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదవగలము. 51st verse we all read together. 51వ వచనం అందరం కలిసి చదువుదాం. I am the living bread which came down from heaven. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. Give is my life, మరియు నేను ఇచ్చే which I ఆహారం give for the life of the world. జీవం కొరకై నా శరీరం అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను. He has given his flesh for us. ఆయన తన శరీరాన్ని మన కొరకు అనుగ్రహించాడు. As a living bread, he has given his flesh for us to give us life, to give life for the world also. కాబట్టి ఆయన జీవాహారం ఉండడానికి, మనకు జీవాన్ని ఇవ్వడానికి, లోకానికి జీవాన్ని ఇవ్వడానికి ఆయన శరీరమును ఆహారంగా అనుగ్రహించినాడు. And this living bread, this bread of life, if we are going to have this, కాబట్టి ఈ జీవాహారమైన ఈ ఆహారమును భుజించినట్లయితే we shall never hunger and we shall never thirst. మనం ఇంకెప్పుడే గాని దప్పిగనము ఆకలిగనము. This is the promise given to us. కాబట్టి ఈ వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించినాడు. Saved us, restored us, మనల్ని రక్షించినాడు, సమకూర్చినాడు. made us hear to his voice and follow him. ఆయన స్వరం విని ఆయన వెంబడించే వారిగా చేశాడు. Given everlasting life. ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించినాడు. Carved in his palms.
ఆయన తన అరచేతుల వల్ల చెక్కుకున్నాడు. And we are never going to be hunger anymore, and we are never going to be thirsty anymore. కాబట్టి ఇక ఎటువంటి దాహము ఆకలి లేని వారిని ఆయన మనల్ని చేస్తాడు. He is giving us everlasting life. ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించినాడు. And in the 40th verse of John chapter 6, ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో we'll read all together. మనందరం కలిసి చదువుదాం. This is the will of him that sent me, everyone which seeth the Son and believeth in him may have everlasting life, and I will raise him up at the last day. This is another promise, I will raise him up at the last day. కాబట్టి ఇక్కడ మనకు వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. This is about everlasting life. కాబట్టి నిత్య జీవం గురించి మాటలు చెప్పబడుతున్నాయి. He is going to raise up in the last day. ఆయన మనల్ని అంత్య దినమున లేపువాడుగా ఉంటున్నాడు. And the same thing we can read in 44 verse, I will raise him up at the last day. కాబట్టి 44వ వచనంలో రాయబడింది మరొకసారి, అంత్య దినమున నేను వానిని లేపుదును. And in 54th verse last part is again written, I will raise him up at the last day. కాబట్టి 54వ వచనం చివరి భాగంలో మళ్ళా రాయబడింది, అంత్య దినమున నేను వానిని లేపుదును. To raise up us in the last day, he has become bread of life. He came to this world so that we may never hunger and thirst. కాబట్టి మనం అంత్య దినమున మనల్ని లేపడానికి ఆ ప్రభు ఈ లోకానికి జీవాహారముగా వచ్చాడు. అంతేకాదు మనం ఇంకా దప్పికను ఆకలి కొనకుండా చేయడానికి ఆయన జీవాహారంగా వచ్చాడు. And we are going to live forever. కాబట్టి మనము నిత్యము జీవించనై ఉన్నాం. These are all the blessings and promises given by the Holy God. కాబట్టి ఈ మన పరిశుద్ధ దేవుడు ఇలాంటి వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. Who is sitting between the cherubims, ఆ కెరూబుల మధ్యలో ఆసీనుడైన దేవుడు, whose name is great and mighty and terrible. ఆయన నామం ఎంతో గంభీరమైనది, గొప్పదిగా ఉంటున్నది. We need to extol him, we need to worship him at his footstool and the holy hill. కాబట్టి ఆయన పరిశుద్ధ పదవి ఆయన పాదం లేదు మనం చేరి ఆయన మనం సాగిలపడి పూజించవలసిన వారం. Because he had heard when we called him. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు ఆయన మన స్వరాన్ని He answered us when we called him. మనము ఆయన మనం పిలిచినప్పుడు ఆయన జవాబులు He has given us testimonies towards us. ఆయన మనకు తన శాసనములను గ్రహించినాడు. He has saved us when we went astray. కాబట్టి మనం నశించి దూరంగా వెళ్ళిపోయిన రక్షించినాడు. When we were lost, he came. When we were restored, he came to us. He fell on us and he kissed on our neck. కాబట్టి మనం తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన మెడ మీద ఇప్పుడు ఆయన మనం ముద్దు పెట్టుకున్నాడు. As a good shepherd, he made us to hear his voice. ఒక మంచి కాపరిగా ఆయన స్వరాన్ని వినేవానిగా చేశాడు. And to follow him till everlasting life. నిత్య జీవంలోకి ప్రవేశించడానికి మనం ఆయన వెంబడించి వారిగా చేశాడు. Given his flesh as a bread for us. కాబట్టి ఆయన తన శరీరాన్ని జీవాహారంగా మనకు So అనుగ్రహించాడు. that we may not hunger and thirst anymore. కాబట్టి తిరిగి మనం ఇంకా ఆకలి కొనకుండా తప్పి కొనకుండా ఆయన జీవాహారాన్ని ఇచ్చినాడు. Such is the love of our heavenly Father. కాబట్టి మన పరలోక తండ్రి యొక్క ప్రేమ ఇంత గొప్పదిగా We ఉంటుంది. need to worship him at his footstool. అందుకని ఆయన పాదముల యొద్ద చేరి మనం ఆయన ఆరాధించవలసిన వారం And ఉంటున్నాం. finally, John's చివరిగా Gospel chapter 4 and verse 14 we'll read all together. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుదాం. But whosoever drinketh of the water that I shall give him shall never thirst. The water that I shall give him shall be the well of water springing up into everlasting life. The Lord God who laid his life came into this world and he has formed into a bread of life and he is now giving us living water. కాబట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన తన జీవాన్ని ఇచ్చిన దేవుడు, జీవాహారంగా తన శరీరాన్ని అప్పగించిన దేవుడు మనకిప్పుడు ఆయన జీవ జలములను మనకిచ్చున్న The water which he is giving, if we drink, we shall never thirst. కాబట్టి ఆయన ఇచ్చే నీళ్లు మనం త్రాగినట్లయితే మనం ఎప్పటికీ తప్పికొనము. And that water shall be in us as a well of water. అంతేకాదు ఆ నీరు మనలో ఊరెడి నీటి బుగ్గగా ఉంటాయి. Sprinkling up into everlasting life. అంతేగా నిత్య జీవమునకై అవి ఊరెడి నీటిగా ఉంటాయి. And this speaks about indwelling spirit in us. కాబట్టి ఇది ఏం తెలియజేస్తుందంటే మనలో నివసించే పరిశుద్ధాత్మను గురించి The Holy Spirit, God as well of life. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే ఈ యొక్క ఊరేడి నీటి బుగ్గగా ఉంటాడు. And that living water which our Lord Jesus Christ gave to us when we went near to his cross. కాబట్టి మనము ఆయన యొక్క శిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు దర్శించినప్పుడు ఆ ప్రభు మనకు అనుగ్రహించినాడు. This living water is given to us. ఈ జీవము కలిగిన నీటిని ఆయన మనకు అనుగ్రహించినాడు. And this living water has become well of water sprinkling up into everlasting life in us. కాబట్టి అంతేకాదు నీళ్లు నిత్య జీవనాకై
ఊరే నీటి బుగ్గగా మనలో ఉంటున్నాయి. This well of spirit, well of water resembles the indwelling spirit in us. కాబట్టి ఈ ఊరేడి నీటి బుగ్గ అంటే అర్థం ఏంటి అంటే మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుని తెలియజేయచ్చు. Which is leading us into the everlasting life. అంతేకాదు మనల్ని నిత్య జీవమునకు నడిపించేదిగా ఉంటున్నది. Such a loving God, great and mighty God, who is above all, sitting between the cherubims, whose name is great and majestic. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు కెరూబుల మధ్యలో నివసించిన దేవుడు, ఆయన గొప్పది, ఆయన యొక్క భయంకరమైన నామాన్ని కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. Saved us, restored us, made us sheep to hear his voice. కాబట్టి మనల్ని రక్షించున్నాడు, మనల్ని సమకూర్చున్నాడు, తన గొర్రెలుగా ఆయన స్వరాన్ని వినేవారికి చేశాడు. Gave us everlasting eternal life. ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించినాడు. By laying his life on the cross of Calvary. ఆయన శిలువలో మరణాన్ని పెట్టుట ద్వారా మనకి ఈ జీవాన్ని అనుగ్రహించినాడు. He has power to die and again to rise again. ఆయన ప్రాణం పెట్టుటకు తీసుకున్నట్టు శక్తి కలిగిన దేవుడు ఉంటున్నాడు. He rose again on the third day. ఆయన మూడవ దినం తిరిగి లేచినాడు. Made us to hear his voice and to follow him and to be carved in his palms. కాబట్టి ఆయన మనల్ని కనుగొని మనల్ని రక్షించి తన అరిచేతులలో ఆయన చెప్పుకున్న దేవుడుగా And there is a ఉంటున్నాడు. promise that no one is able to pluck off us from his hand. అంతేకాదు తన చేతిలో నుంచి ఎవరు తీసివేయలేరని ఆయన వాగ్దానం ఇచ్చినాడు. Given us the bread of life. ఆయన మనకు జీవాహారాన్ని ఇచ్చినాడు. Given us the living water. ఆయన మనకు జీవజలాన్ని అనుగ్రహించినాడు. which is becoming well of water. అంతేకాదు ఊరేడి నీటి బొగ్గగా మనల్ని చేశాడు. Which is taking us into everlasting life. అంతేకాదు అని ఆ నిత్య జీవం నడిపించే ఊరేడి బొగ్గగా చేశాడు. These are the blessings given to us. ఇటువంటి ఆశీర్వాదములతో ప్రభు మనల్ని దీవించినాడు. By taking vengeance for our sins. కాబట్టి మన పాపముల విషయమై ఆయన తీర్పు తీరుస్తూనే, for our transgressions, మన యొక్క అతిక్రమముల కొరకైన పరిహారం చేయుచునే, he is making us holy day by day. ఆయన మన పాపాలను దినదినము పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. Making us to come closer to his cross. అంతేకాదు తన శిలువ దగ్గరికి ఆయన మనల్ని నడిపిస్తుంటున్నాడు. Drink his living water and must be led into everlasting life. కాబట్టి మనం ఈ జీవజలమును తాగి నిత్య జీవంలోని ప్రవేశించడానికి ఆయన మనలో కార్యాలు జరిగిస్తున్నాడు. Such is the holy God who is reigning, sitting between the cherubims. కాబట్టి కెరూబుల మధ్య వసించుచు రాజ్యము చేసిన దేవుడు ఆయనగా ఉంటున్నాడు. He is the holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. We need to worship at his footstool. కాబట్టి ఆయన పాదముల చెంత చేరి మనం ఆరాధించవలసిన వారు. We need to worship at his holy hill. ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయన ఆరాధించవలసిన వారంగా May the ఉంటున్నాడు. Lord bless this word. ఈ మాటలు దీవించును గాక. We give time for a few minutes. Wherever you are, please bow down and worship the Lord. కొద్ది సమయం మీకు ఇవ్వబడుతుంది. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ దయచేసి మోకరించి ఆరాధించండి. ప్రభు మన ఆరాధన కొరకై ఎదురు చూస్తుంటున్నాడు.
ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నేను నీ ప్రజలతో కలిసి నిన్ను స్తుతించి ఆరాధించి కనబడిచే భాగ్యం నాకు మీరు అనుగ్రహించినందుకై ప్రభువా నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మీరు రాజ్యం చేసిన దేవుడు ప్రభువా, మరి గంభీరమైన భయంకరమైన నామం కలిగిన దేవుడు, ఎంతో పరిశుద్ధమైన దేవుడు ప్రభువా, ఆశ్చర్యకార్యంలో అద్భుత కార్యములు చేసి కలిగిన దేవుడు, మహిమానంత ప్రభావం కలిగిన దేవుడు తండ్రి. ప్రభువా, ప్రార్థన ఆలకించే వాపించేటువంటి దేవుడు, మీరెంతో పరిశుద్ధుడు, ఘనత మహిమ ప్రభావాలు పొందనరుడు అయినటువంటి దేవుడు. అంతేకాకుండా తప్పిపోయిన తండ్రి గొర్రెల వల్లే తప్పిపోయిన నన్ను ప్రభువా, తప్పిపోయిన కుమారుని వల్లే దూరమైపోయిన నన్ను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నారు, నన్ను కనికరించినారు, నా కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి పాత పెట్టుబడి తిరిగి లేచినారు. తండ్రి ప్రభా, మీరు ప్రాణం పెట్టేటప్పుడు తిరిగి తీసుకున్నప్పుడు శక్తి కలిగిన దేవుడు కనుక తండ్రి, ఈ ప్రాణాన్ని పెట్టి తిరిగి 3వ దినం లేచిన దేవుడు ప్రభువా, నన్ను కూడా తండ్రి మీరు సెల్లో చేసిన కార్యం ద్వారా రక్షించి నీ బిడ్డ మీరు రాజు వారసుగా చేసి నన్ను కొనుగొన్నారు. నా బిడ్డ మీద బుద్ధి పెట్టుకొని ప్రభా నన్ను సమకూర్చినారు. నేను రాజు స్తోత్రం. దయగల తండ్రి ప్రభా, నన్ను కూడా తండ్రి గొర్రెల మధ్యలోనిగా చేసినారు, విశ్వరమైన భాగ్యం ఇచ్చినారు, నేను వెంబడించే వాణిగా చేశారు, మీరు జీవాహారం ఇచ్చినారు, నిత్య జీవం నాకు అనుగ్రహించినారు. నీకు స్తోత్రం. యుగంలో నీతో కూడా భాగ్యం ఇచ్చినారు. దయగల తండ్రి ప్రభా, అంత్య దినంలో లేపుతానని సెలవిచ్చిన మాటలు బట్టి నీకు ఎంతో వందనాలు. పరలోకంలో నీతో కూడా ఉండడానికి గొప్ప నిరీక్షణ ఇచ్చినారు. నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఇంతగా నాయన కృప చూపించి ప్రేమ చూపించి సమకూర్చిన విధానం అంతని బట్టి నాయన నీకేం చెల్లించుకునలేక నా హృదయపూర్ణ స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనమందరం పాట పాడుకుంటూ ప్రభువును ఆరాధించి కనపరుచుదాం. పాట సంఖ్య 155. యేసు నన్ను ప్రేమించితివి ఆశ్రయము లేనప్పుడు, యేసు నన్ను ప్రేమించితివి ఆశ్రయము లేనప్పుడు అనే పాట పాడుతున్నాను.
Let us look into the Word of God for this second meditation. రెండవ వాక్య ధ్యానానికి దేవుని వాక్యం చూసుకుందాం. Let us turn to Psalm 37. కీర్తన 37వ అధ్యాయానికి వద్దాం. Let us read from verse 1 to 10 alternatively. 1 నుంచి 10 వరకు మార్చి చదువుకుందాం. Psalm 37 verse 1 to 10. కీర్తన 37 1 నుంచి 10 వరకు. We'll read 11 also. 11 కూడా చదువుదాం. I'll read one in English, brother will read in Telugu. ఇంగ్లీష్ లో వచనం చదువుతాను, బ్రదర్ రెండవ వచనం తెలుగులో చదువుతాను. Do not fret because of evildoers, nor be envious of the workers of iniquity. వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలెనే వాడిపోవుదురు. Trust in the Lord and do good. Dwell in the land and feed on his faithfulness. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. Commit your way to the Lord, trust also in him, and he shall bring it to pass. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. Rest in the Lord and wait patiently for him. Do not fret because of him who prospers in his way, because of the man who brings wicked schemes to pass. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. For evildoers shall be cut off, but those who wait on the Lord, they shall inherit the earth. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించను, వారు కనపడకపోవుదురు. But the meek shall inherit the earth and shall delight themselves in the abundance of peace. May God bless the portion we have read and speak to us so that we may be encouraged and we may be corrected in our ways. చదివిన లేఖన భాగమును దేవుడు దీవించి మనకు వివరించి అలాగే మన జీవితాలు సరి చేసుకోవడానికి సహాయపడును గాక. So we are meditating about the dangers for spiritual life. ఆత్మీయ జీవితంలో మనకు నష్టం కలిగే వాటి గురించి మనం ధ్యానించుకుంటూ వస్తా ఉన్నాం. So there's some dangerous things that dwell in our body and cause damage to our spiritual life. మన శరీరంలో కొన్ని భయంకరమైన సంగతులు నివసించి మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేవి చూస్తూ వచ్చాం. So if we entertain them in our body, they may cause spiritual loss and spiritual downfall. మన శరీరంలో అటువంటి వాటిని కొనసాగిస్తే ఆత్మీయంగా పతనమైపోతాం, పడిపోతాం. So dear brothers and sisters, we are for last 3 weeks we are meditating about few things which are dangerous for our spiritual life. గత 3 వారాలుగా కొన్ని సంగతులు మన ఆత్మీయ జీవితాన్ని నష్టం కలిగించేవి మనం ధ్యానిస్తూ వచ్చాం. So we meditated about worry, how it causes spiritual loss. మనం చింత గురించి ధ్యానించాం, ఎలాగ ఆత్మీయంగా పతనమై తీసుకెళ్తుందో. Secondly, we have meditated about lust, how it causes spiritual loss. రెండవదిగా ఆశలు, శరీర ఆశలు ఎలాగున ఆత్మీయంగా నష్టం తీసుకొస్తాయో చూస్తూ వచ్చాం. Thirdly, we have seen that how wrong priorities causes spiritual loss. తప్పుడు ఉద్దేశములు మనకు ఆత్మీయంగా ఎలా నష్టపరుస్తాయో చూస్తూ వచ్చాం. Today let us look at the envy or jealousy and how it causes spiritual loss in our life. మనము ఈ దినాన ఆత్మీయంగా నష్టపరిచే ఇంకొక విషయం వైపు చూస్తాం. That is envy or jealousy. Envy. అసూయ లేకపోతే ద్వేషము. So dear brothers and sisters, envy is most dangerous to our spiritual life and also for our physical life. ఆత్మీయ జీవితానికి లేకపోతే శరీరంగా చూసుకున్నా ఈ అసూయ ఎంత నష్టం తీసుకొచ్చేది ఉంది. So we know many examples and we have seen many people how they perish because of this envy. ఈ అసూయను బట్టి అనేక మంది ఎలాగ ఆత్మీయంగా పతనమైతే వచ్చారో మనకు తెలుసు. And also it is very familiar topic and many times the God children speak on this topic. ఈ అసూయ మీద అనేక పర్యాయాలు అనేక మంది దైవజనులు మాట్లాడుతూ వచ్చారు. So once again let us look into this the topic so that we may examine our lives once again. మరొకసారి ఈ అసూయ మీద మనం చూసుకొని మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. So dear brothers and sisters, first let us look into how this envy is dangerous to our spiritual life. ఈ అసూయ అనేది మన ఆత్మీయ జీవితానికి ఎలాగూ నష్టం చేసేదో భయంకరమైనదో చూద్దాం. So what is envy? ఈ అసూయ అంటే ఏంటి? So dear brothers and sisters, whenever somebody is blessed by something, we look at them and we feel very bad about that. ఎవరైనా ఏదైనా పొంది లేకపోతే ఆశీర్వదించబడితే దాన్ని చూసి మనము దాని గురించి చెడుగా ఆలోచన చేస్తాం. Not only that, we think, why I didn't get that, why I'm not
why I am not receiving this honor and glory. ఇంకా ఆలోచన చేస్తాం, ఎందుకు నేను పొందలేకపోయానది, ఎందుకు ఈ ఘనత నాకు రాలేదు అనుకుంటూ వస్తాం. So I like that we think and we will develop an enmity with that people, with those people. అలాగ ఆలోచన చేసి ఆ ప్రజల మీద మనం శత్రుభావాన్ని పెంచుకుంటాం. So that's why Bible very clearly warns the envy or jealousy is not a good thing. It is very dangerous for spiritual life. అందుకే బైబిల్ హెచ్చరిక చేస్తోంది, అసూయ అనేది ఏమంటుకు మన ఆత్మీయ జీవితానికి మేలు కలిగించేది కాదు, ఎంత భయంకరమైన సంగతిగా ఉంది. And also we have read in Psalm 37, 5 times it is written, do not envy or do not feel full of this jealousy. అందుకే కీర్తన 37లో మనం చదివిన 5 సార్లు రాయబడుతూ వచ్చింది, మీరు ఈ అసూయ పడకండి, వ్యసన పడకండి, మత్సర పడకండి రాయబడుతూ వచ్చింది. So dear brothers and sisters, in 11 verses 5 times it is written, then we can understand how important it is and how dangerous it is. ఈ 11 వచనాల్లో 5 సార్లు రాయబడింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత అది భయంకరమైనదో. So Bible very clearly warns this envy. If we allow to encourage in our body, it causes great spiritual loss. బైబిల్ హెచ్చరిక చేస్తోంది, మత్సరం అనేది మన శరీరంలో కొనసాగిస్తే మన ఆత్మీయంగా ఎంతో నష్టపోతాం. And also it causes physical damage also. శారీరకంగా కూడా నష్టపోయేవారం ఉంటాం. That's why the great wise man Solomon said in Proverbs like this. అందుకే గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథంలో రాస్తాడు. Let us turn to Proverbs 14:30. 14వ అధ్యాయము, Book of Proverbs chapter 14 verse 30. సామెతలు 14వ అధ్యాయము 30వ వచనం. Let us read all together. అందరం కలిసి చదువుదాం. A sound heart is life to body, but envy is rottenness to the bones. So the great wise man Solomon is telling, envy is rottenness to the bones. జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తా ఉన్నాడు, మత్సరం అంట ఎముకలకు కుళ్ళు. So even our bodies will be destroyed. మన శరీరాలు కూడా నాశనం అయిపోయి ఉంటాం. So it is very dangerous one. We need to be very careful about this. ఎంత భయంకరమైనది, చాలా జాగ్రత్త వహించాలి. So we can say in other words, envy is enemy to our souls and our body. మనం ఇంకో మాటలో చెప్పాలంటే మత్సరం అనేది మన ఆత్మకు లేదా మన శరీరానికి రెండింటికి శత్రువుగా ఉంది. So it is like a baby tiger in our souls, in our body. మన ఆత్మలో మన శరీరంలో ఈ పులి సింహం వలె, చిన్న సింహం లాగా ఉంది అది. Not only that, like a baby snake in our body. ఒక చిన్న పిల్ల పాము వలె ఉంది మన శరీరంలో. So if you continue to feed that, దాన్ని పోషిస్తూ వస్తే one day it will become big, ఒక దినాన పెద్దగా అవుతుంది, and it will destroy us. అది మనల్ని నాశనం చేస్తుంది. It will eat us like a lion. మనల్ని సింహం వలె మింగివేస్తుంది. Allah, it will kill us like a poisonous snake. ఈ విషపూరితమైన పాము వలె మనల్ని చంపేస్తుంది. So we need to be very careful. We have to deal with that in a very early age. అందుకే మనం చాలా జాగ్రత్త వహించి మునుపే గ్రహించి దాన్ని మనము సరి చేసుకోవాలి ఉండాలి. So that's why, dear brothers and sisters, in the word of God, many words are written concerning the envy. అందుకే దేవుని వాక్యంలో ఈ మత్సరం గురించి అనేక మార్లు రాయబడుతూ వచ్చింది. So what the enemy causes, what is the dangerous sequence, the things that happen with the envy in our body? ఈ మత్సరం వల్ల మన శరీరంలో వచ్చే భయంకరమైన సంగతులు ఏంటంటే, Let us turn to James chapter 3 verse 16. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనానికి వద్దాం. Epistle of James chapter 3 verse 16. Let us read all together. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనానికి వద్దాం. James 3:16. యాకోబు 3:16. For where envy and self-seeking exist, confusion and every evil thing are there. So here it is written, the James is writing very clearly, where envy and self-seeking exist, confusion and every evil thing are there. ఇప్పుడు యాకోబు చాలా చక్కగా తేటగా రాస్తా ఉన్నాడు, మత్సరం వివాదం ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం ఉంటుందంట. So in NKJV it is self-seeking, but in KJV it is written strife. ఇక్కడ గమనించినట్లయితే అల్లరి అని రాయబడతా ఉంది. So dear brothers and sisters, the envy will lead to every evil thing. మత్సరము ప్రతి నీచ కార్యం వైపు నడిపించేది ఉంది. So that's why it causes great damage to our body, our families, our church and society. అందుకే మన శరీరానికి, మన కుటుంబాలు, మన సంఘాలకి, ఇక్కడ మన చుట్టుపక్కల వాళ్ళకి నష్టం కలిగించేది ఉంది. Not only that, Paul writes to 1 Corinthians chapter 3 verse 3,
Because of envy, there are many quarrels among you. మొదటి కొరింథీ 3:3లో కూడా పౌలు రాస్తా ఉన్నాడు, ఈ అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులే మనుష్య రీతిగా నడుచుకుంటున్నారని చెప్తున్నాడు. So the envy is leading to quarrels among the God children. అసూయ అనేది మత్సరము కలహం పుట్టిస్తుంది దేవుని ప్రజల మధ్యలో. Not only that, it is causing divisions among God children. దేవుని ప్రజల మధ్యలో విభేదాలు తీసుకొస్తుంది. Not only that, we have read in Psalm 37 verse 6, it is very harmful. ఈ 37 కీర్తన 3వ వచనం చదువుతా వచ్చాక అది నష్టం తెచ్చేది. So dear brothers and sisters, we need to be very careful. సోదరులు జాగ్రత్త వహించాలి. So because of the envy, many the righteous people are suffered in the Bible and also in this world. మత్సరము అసూయను బట్టి బైబిల్ గ్రంథంలో అనేక మంది దైవజనులు ఈ లోకంలో దేవుని బిడ్డలు కూడా ఇబ్బందులు పడతా వచ్చారు. Many God children are persecuted by these envious people. దేవుని ప్రజలు అనేక మంది అసూయ కలిగినటువంటి మత్సరం కలిగిన ప్రజల వల్ల ఇబ్బందులకు గురవుతూ వచ్చారు. So envy is so dangerous, not only for spiritual life but also physical life. మత్సరం అసూయ అనేది ఇది ఆత్మీయంగా శరీరంగా రెండు విధాలుగా నష్టం కలిగించేది ఉంది. Not only that, Bible very clearly tells us that the people who are filled with envy, they will perish. మత్సరం కలిగి నిండుకున్న ప్రజలు వారు నాశనం అయిపోయారని బైబిల్ చెప్తోంది. So in case of Cain and Abel, కయ్యూను ఏబెల్ విషయంలో so Cain was full of envy, that's why he was perished. కయ్యూను ఎంతో అసూయతో నిండుకొని నాశనం అయిపోతా వచ్చాడు. And in the case of Joseph and his brothers were filled with jealousy and they were perished. యోసేపు అన్నల సందర్భం వచ్చినప్పుడు అన్నలందరూ కూడా యోసేపు మీద మత్సరం కలిగి అసూయ కలిగి ఉన్నారు. అన్నలందరూ కూడా నష్టపోయారు, నాశనం అయిపోయినట్టు చూస్తాం. Joseph was blessed, but the brothers, they suffered so much. యోసేపు ఆశీర్వదించబడ్డాడు, అన్నలేమో అనేకమైన కష్టాలు ఇబ్బందులు కూడా వెళ్తా వచ్చారు. Even in the story of Moses and Miriam and other people, when they were filled with envy, they were perished. They received the punishment of God, judgment of God. మోషే మరియాము ఇంకా కొంతమంది ప్రజల విషయంలోనికి వస్తే కూడా మోషే మీద అసూయ పడతా వచ్చారు, వారు దేవుని ఉగ్రతకు పాత్రలవుతూ వచ్చారు. And even in the case of David and Saul, David was blessed, but Saul was perished. దావీదు సౌలు విషయంలోకి వస్తే దావీదు ఆశీర్వదించబడ్డాడు, సౌలు నాశనం అయిపోయినట్టుగా చూస్తాం. Saul was full of envy and jealousy, that's why he was destroyed. సౌలు మత్సరముతో అసూయతో నిండుకున్నవాడు, అందుకే నష్టపోయి నాశనమైన. Even in the story of Daniel and his colleagues, the colleagues filled with jealousy about envy, filled with envy about Daniel. దానియేలు తోటి పనివారి విషయంలో చూస్తే తోటి పనివారు దానియేలు మీద మత్సరముతో నిండుకుంటా వచ్చారు. So even though Daniel was thrown into the lion's den, he was escaped, he was saved by God, but his colleagues were perished by lions. సింహపు బోనులో దానియేలు వేయబడినప్పటికీ దేవుడు దానియేలు రక్షించాడు, కానీ తన సహచరులు ఎవరైతే కుట్ర పనుతో వచ్చారో వారు తిరిగి ఆ సింహ బోనులో వేయబడి చనిపోయినట్లుగా చూస్తాం. So dear brothers and sisters, we can see very clearly how envy caused great spiritual and physical loss in the people's life. అవుతాడుగా చూడొచ్చు, ఆత్మీయంగా శారీరకంగా ఈ మత్సరం అసూయ అనేది ఎటువంటి ఆత్మీయమైన పతనం తీసుకొస్తుంది. And also another important thing is the people who are filled with envy, they cause great damage to a church and society. అంతేకాదు అసూయతో నిండుకున్న ప్రజలు ఈ సమాజానికి లేకపోతే సంఘానికి కూడా నష్టం తీసుకొచ్చారు. So even in the story of Moses and the other people, the Miriam and other people, they caused great commotion, great damage in this among God's children. మోషే మరియాము ఇతర ప్రజల విషయంలోకి వస్తే అక్కడ ఎంతో కలవరము అసూయ వలన తీసుకొచ్చి ఎంతో నష్టం తీసుకొచ్చారు మనం చూస్తాం. And also in the story of Daniel and his colleagues, that the jealousy of these people brought out an idol and it caused all the people to fall before that. దానియేలు తోటి సహపని వారు వాళ్ళు చేసినటువంటి అసూయ పని ఏం చేస్తా వచ్చి గొప్ప నష్టం, అనేక మంది ప్రజలు ఆ విగ్రహం ముందు పడి సాగిలపడి మొక్కవలసిన పరిస్థితి, కలవరం వస్తా వచ్చింది. And if you see the present day churches also, because of jealousy, our churches are suffering so much. ఈ దినాల్లో సంఘాల్లో చూస్తే ఈ అసూయ మత్సరం వల్ల మన సంఘాలు కూడా ఎంతో ఇబ్బందులు కూడా వెళ్తా ఉన్నాయి. Quarreling and prevailing in our churches. ఎన్నో గొడవలు divisions are prevailing in our churches. విభేదాలు మన సంఘాల్లో జరుగుతా ఉన్నాయి. There is no unity and peace in our churches. గమనించినట్లయితే సమాధానం లేదు, ఐక్యత లేదు సంఘాల్లో. Because of this jealousy, ఈ అసూయ మత్సరం వల్ల, and because of its dangerous consequences. అది తీసుకొచ్చే భయంకరమైన పరిస్థితుల వల్ల. So dear brothers and sisters, we need to understand how terrible, how dangerous
the jealousy or envy for our spiritual life. అర్థం చేసుకోవాలి ఆత్మీయ జీవితానికి అసూయ మత్సరం ఎంత నష్టం తీసుకొస్తుందో. So we need to understand its danger and its dangerous consequences. అది ఎంత భయంకరమైనది, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా తీసుకెళ్తారో అర్థం చేసుకోవాలి. Then only we can have desire to remove it from our body. అప్పుడే మనము మన శరీరంలోంచి తీసేసుకోవాలని కోరిక వస్తుంది మనకు. Unless you don't understand its danger and dangerous consequence, you cannot strive to eliminate it from your body. దాని భయంకరమైన పరిస్థితులు అర్థం చేసుకోకుండా నీ శరీరంలోంచి తీసివేయలేవు. So in this world, in the heathen world, one rule is another ideologies going on about this envy and jealousy. ఈ అన్య జనాంగం ఉండే లోకములో ఈ మత్సరం గురించి అసూయ గురించి ఒక నియమము ఉంటా ఉంది. One girl came to one guru and she asked a question. ఒక అమ్మాయి వచ్చింది, ఒక సద్గురు దగ్గరికి వచ్చింది, మా అడుగుతా ఉంది ప్రశ్న. Sir, I have jealousy about my friend, but that jealousy is helping me to strive more to overcome her. నాకైతే నా స్నేహితురాల మీద అసూయ ఉంది, కానీ ఆ అసూయ నన్ను ముందుకు తీసుకెళ్లి కష్టపడి ఇంకా ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుందని చెప్తా వచ్చి నా గురువు. So she is thinking that jealousy is good thing. ఆ అమ్మాయి అనుకుంటా ఉంది అసూయ మత్సరం అనేది మంచిది అనుకుంటా ఉంది. But dear brothers and sisters, it is in Bible says very clearly it is very dangerous. సోదర సోదరి బైబిల్ తేటగా చెప్తా ఉంది అది ఎంతో భయంకరమైనది. It is that sort of competition is not at all good. అటువంటి పోటీ అనేది ఎంత మటుకు మంచిది కాదు. Because it will lead you to sin. అది పాపము చేయడానికి నడిపిస్తుంది. It leads to quarreling. అది గొడవ కొట్లాటకు It leads to unhealthy competition. అది unhealthy competition, అనారోగ్యమైనటువంటి పోటీ మీదకి తీసుకెళ్తుంది. So dear brothers and sisters, సోదర సోదరి, that's why Bible is telling jealousy or envy is sin. అందుకే బైబిల్ చెప్తా ఉంది మత్సరం అనేది పాపం అని చెప్తా ఉంది. So if first you have to understand this is not good for your body. మన శరీరానికి ఇది మంచిది కాదని మొదటగా అర్థం చేసుకోవాలి. It is not good for your spiritual life. ఆత్మీయ జీవితానికి ఇది మంచిది కాదని అర్థం చేసుకోవాలి. It is not good for your family. కుటుంబానికి మంచిది కాదని అర్థం చేసుకోవాలి. It is not good for your church. సంఘానికి మంచిది కాదని అర్థం చేసుకోవాలి. It is not good for your society. ఈ సమాజానికి కూడా అది మంచిది కాదని అర్థం చేసుకోవాలి. Unless you understand envy is dangerous, you will not have desire to eliminate it from your body. అసూయ మత్సరం ఇది భయంకరమైనదని అర్థం చేసుకోకుండా శరీరంలోంచి తీసివేయలేవు. So Bible tells we need to remove it from our body. ఈ బైబిల్ చెప్తా ఉంది దాన్ని మన శరీరంలోంచి తీసివేయాలి. So how can we eliminate it out from our body? ఎలాగ మన శరీరంలోంచి దాన్ని తీసివేస్తాం? So dear brothers and sisters, సోదర సోదరి, if you don't eliminate from your body, నీ శరీరం నుంచి అసూయను తీసివేయకపోతే the enemy will eliminate you from the society or from their spiritual life. అదే అసూయని ఆత్మీయ జీవితం నుంచి నిన్ను తొలివేస్తుంది. So we need to be careful. జాగ్రత్త వహించాలి. So Paul writes to Corinthians, so you must try to remove it from your church and from your body. పౌలు కొరింథీయులకు రాస్తూ మీ సంఘములో నుంచి మీ శరీరములో నుంచి మత్సరమును తీసివేసుకోవాలని రాస్తా ఉన్నాడు. And also Psalm 37 we have read 5 times it is read, the word of God is telling, కీర్తన 37 లో do not have envy. 5 సార్లు 37 అధ్యాయం కీర్తనలో రాయబడతా వచ్చింది మత్సరపడకము అని. Be not envious about others. దేని గురించి ఇతరుల గురించి మత్సరపడకము అని రాయబడతా వచ్చింది. So that's why we need to, as God's children, we need to strive to remove it from our body. దేవుని ప్రజలముగా మన శరీరంలోంచి దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. So how can we deal with this envy, or how can we eliminate it our body? ఈ మత్సరమును మన శరీరం నుంచి ఎలా తీసివేయగలం? The first step is, మొట్టమొదటి అడుగు ఏంటంటే, we need to recognize that envy is there in our body. మనం గుర్తించాలి మన శరీరములో అసూయ ఉందని గుర్తించాలి. In other words, we need to accept that we have envy in our heart, in our body. మనం అంగీకరించాలి ఏమంటే మన శరీరములో అసూయ లేదా మత్సరం ఉందని అంగీకరించాలి. This is very very vital step and it is very important step in order to remove it from our body. మన శరీరం నుంచి తీసివేయడానికి ఇది ప్రాముఖ్యమైన మెట్టు. The reason is, కారణం ఏంటంటే, because the envy indwells in us very subtly or very deceptively. మత్సరం అనేది అసూయ అనేది చాలా కుయుక్తిగా మనలో మన శరీరంలో నివసిస్తుంది. Many times we think we do not have any envy in our heart, in our body. చాలా సార్లు అనుకుంటాం మన హృదయంలో మన శరీరంలో మత్సరమే లేదు, అసూయ లేదు అనుకుంటాం. But dear brothers and sisters, it is the nature of our bodies envy about others. సోదరుడు సోదరి, ఇతరుల గురించి మన శరీరంలో అసూయ ఉండనే ఉంటుంది అని చెప్పబడ్డాడు. That's why Paul has written to Galatians chapter 5 verse 20, it is the work of the flesh.
గలతీ 5:20లో పౌలు అపోస్తలుడు రాస్తున్నాడు గలతీయులకి, ఈ మత్సరం అనేది శరీరం యొక్క పని అని రాయబడతాం. So we need to, every man, every person in this world, he will suffer with envy. ప్రతి మానవుడు, ప్రతి మనిషి కూడా ఈ మత్సరము, ఈ అసూయను వల్ల ఇబ్బంది పడతా ఉన్నాడు. So it will dwell in us very subtly and very deceptively. అదేంతో కుయుక్తిలో మనలో నివసించి జీవించేదిగా ఉంది. Even if you observe children, small children, they will have envy about others. చిన్న బిడ్డలను గమనిస్తే కూడా ఇతరుల మీద అసూయపడే వాళ్ళుగా ఉంటా ఉన్నారు. So if you give something to others, immediately other child will feel jealous about that. ఏదైనా కొన్ని వేరే అబ్బాయికో అమ్మాయికో ఇస్తే దాని గురించి వెంటనే అసూయపడతా ఉన్నారు. So from the childhood, from the birth, the envy is there in our body. పుట్టినది మొదలుకొని చిన్ననాటి దినముల నుంచి అసూయ మత్సరం మన శరీరంలో ఉంది. If you say I have no envy, jealous in my body, that means you are telling a lie. నువ్వు ఒకవేళ నా శరీరంలో మత్సరం అసూయ లేదు అని చెప్తే అది అబద్ధమే. So we need to recognize the envy that is indwelling in us deceptively or subtly. అందుకే మనకు గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, గమనించాలి. ఆ మత్సరం అసూయ అనేది మనలో నివాసము చేస్తా ఉంది, ఎంతో కుయుక్తిగా ఉంది అని గమనించాలి. So the word of God says it clearly in Jeremiah chapter 17 verse 9. దేవుని వాక్యము ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం రాయబడుతా ఉంది. Let us read 17:9 Jeremiah. ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుదాం. The heart is deceitful above all things and desperately wicked. Who can know it? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహించగలవాడెవడు? So dear brothers and sisters, it is very deceptive and wicked above all. అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. The Bible says, who can know it? దాన్ని గ్రహించగలవాడు ఎవడు? So you cannot understand what is there in your body. నీ శరీరంలో ఏది నివసిస్తా ఉందో నీవు అర్థం చేసుకోలేవు. So the envy and jealousy is indwelling you very deceptively and subtly. అసూయ మోసము నీలో ఎంతో కుయుక్తిగా నివాసం చేస్తా ఉంది. So you have to recognize that in order to remove it. దాన్ని గ్రహించి దాన్ని తీసివేసుకోవాలి. Otherwise if you don't recognize, you cannot remove it from your heart. దాన్ని గ్రహించలేకపోతే నీ హృదయంలో తీసివేయలేవు. So this is very very vital step. అది ప్రాముఖ్యమైన అడుగు. You have to understand. అర్థం చేసుకోవాలి. By the help of the Holy Spirit God. దేవుని పరిశుద్ధాత్మ దేవుని సహాయం. In the light of the word of God. దేవుని వాక్యం వెలుగులో You have to recognize there is envy in our body. నీవు గ్రహించాలి నీ శరీరంలో మత్సరం ఉందని. So why there is envy in our bodies? ఎందుకు మన శరీరంలో ఈ మత్సరం? I want to tell two important reasons. రెండు ముఖ్య కారణాలు చెప్పాలనుకుంటున్నాను. The first thing is, మొదటిది ఏంటంటే the root cause of our envy or jealousy is selfishness. ఈ అసూయ మత్సరానికి మూలము ఈ స్వార్థం అని చెప్పచ్చు. So because of selfishness, all the people, human beings are envy about others. ఈ స్వార్థమును బట్టి ఈ లోకంలో ఉన్న మానవులందరూ కూడా ఇతరుల మీద అసూయ పడతా ఉన్నారు. That's why the man thinks always, why should he, why can't I? అందుకే మానవుడు అనేక పరి ఆలోచన చేస్తా ఉన్నాడు. అతనికి ఎందుకు నాకెందుకు, ఎందుకు అన్ని అతనికి నాకెందుకు లేవని ఆలోచన చేస్తా. So he always think about himself. తన స్వంత విషయాల గురించి ఆలోచన చేస్తాడు. He always desires to have everything for himself. అతనికి అన్ని కావాలని కోరుతా ఉన్నాడు. So he can't tolerate if others have that. ఇతర వ్యక్తులు ఏదైనా పొందితే అది ఓర్చుకోలేకుండా. That's why he will feel envious about our jealousy. అందుకే అసూయ మత్సరం అని చెప్పబడతా. The second reason is రెండోది ఏంటి? dissatisfaction in their life. తృప్తి లేనటువంటి జీవితము. So people who have not satisfaction in their life, they always jealous about others. జీవితంలో తృప్తి లేని మానవులు ఇతరుల మీద అసూయపడే వాళ్ళు ఉంటారు. And they are full of self pity. ఎంతో The people who are self pity, they will feel jealous about others. వారి గురించి వారు బాధ కలిగి ఉంటే ఇతరుల గురించి మత్సరపడే వాళ్ళు ఉంటారు. So dear brothers and sisters, the people who have satisfaction, they don't bother about others. తృప్తి కలిగి జీవించే వ్యక్తులు ఇతరుల గురించి ఆలోచన చేయరు. So if there is not satisfaction in the heart of a person, immediately he will look at others and he will feel jealous about them. మానవుని హృదయంలో తృప్తి లేకుండా ఉంటే ఇతరుల వైపు చూచి అసూయపడి మత్సరపడేవాడు. So many times we are all suffering with why not I?
చాలా సార్లు మనం కూడా ఇబ్బంది పడతా ఉన్నాం, ఎందుకు నేను ఎందుకు లేను అని. Why only others? ఎందుకు అందరూ వాళ్ళకేనా అన్ని నాకెందుకు లేవు అనుకుంటా. So these questions are the questions they arise from the jealousy or envy. ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ అసూయ మత్సరం మీద గుండా వస్తా ఉన్నాయి. So we need to be careful about this. వీటిని గురించి మనం జాగ్రత్త So the వహించాలి. root cause for our jealousy or envy is selfishness and dissatisfaction. అసూయ మత్సరంకి కారణాలు ఏంటి అంటే ఈ స్వార్థము లేకపోతే తృప్తి లేని జీవితం అని So చెప్పారు. dear person, because of this envy we are not able to go along with others. ఈ అసూయను బట్టి మనము అందరితో కలిసిమెలిసి జీవించలేకుండా, We are not able to rejoice in the presence of God. దేవుని సన్నిధిలో సంతోషించలేకుండా, So it is causing great spiritual loss. ఎంతో గొప్ప ఆత్మీయ నష్టాన్ని తీసుకొస్తా ఉంది. So it is stealing away our joy and peace. మన సంతోష సమాధానం దొంగిలిస్తా ఉంది. We are not able to love others. ఇతరుల్ని ప్రేమించలేకుండా So we need to be careful. మనం జాగ్రత్త వహించాలి. So you have to recognize that there is an envy or jealousy in your body. మనం గ్రహించాలి మన శరీరములో ఈ మత్సరము అసూయ ఉంది అని. It is very subtly indwelling in you. అది ఎంతో కుయుక్తిలో నీలో నివాసం చేస్తా ఉందని. So you have to recognize that in order to remove it from you. దాన్ని గ్రహించి దాన్ని తీసివేసుకోవాలి. So the first step is you have to recognize. మొట్టమొదటిగా గ్రహించాలి. Not only that, we need to recognize envy is an idol in our body. అంతేకాదు ఈ అసూయ మత్సరం అనేది మన శరీరంలో విగ్రహం అని గ్రహించాలి. So idol satisfies the sinful nature of our body. విగ్రహము మన పాపపు స్వభావాన్ని తృప్తి చేసేదిగా ఉంది. And also if you think about idol, ఈ విగ్రహం గురించి ఆలోచన చేస్తే, so idols deceptively carry away people away from God. మోసపూరితముగా ప్రజల్ని దేవుని వైపు నుంచి మరలించేవిగా ఉన్నాయి. Not only that, they lead people in the wrong ways. ప్రజలను తప్పుడు దోవలో నడిపించేవి ఉన్నాయి. In the same way, అంతే అదే if you have envy in your body, నీ శరీరములో మత్సరం ఉంటే, if you have jealousy in your body, అసూయ నీ శరీరంలో ఉంటే, it will very deceptively take you away from God. మోసపూరితంగా దేవుని నుంచి వైదొలిగించేది ఉంది నేను. Take you away from the ways of God. దేవుని మార్గం నుంచి నేను తప్పించేది. And also you think that but it will satisfy your heart. నువ్వు ఆలోచన చేస్తావు అది నీ హృదయాన్ని తృప్తిపరుస్తుంది అనుకుంటావు. But it is deceptive one. అయితే అది మోసపూరితమైనది. But you are fallen into the traps. దాని ఉచ్చులో ఇరుక్కుపోయావు. So dear brothers and sisters, సోదర సోదరి, envy is an idol in our bodies. మత్సరం అనేది మన జీవితంలో మన శరీరములో It not only indwells in us very subtly, అది కుయుక్తితో మనలో నివసించడమే కాకుండా, and also it is an idol in our body. మన శరీరంలో విగ్రహముగా ఉంది. The third thing is, మూడవది ఏంటంటే, what we need to recognize, మనం గ్రహించవలసింది ఏంటంటే, envy involves in every action of our body. మన శరీరంలో ప్రతి క్రియలో అది పాలుపుంపేది ఉంది. So if there is envy in our body, మన శరీరంలో అసూయ మత్సరం ఉంటే, if you allow to grow in our body, అది మన శరీరంలో పెరిగి పెద్దదైతే, it involves in your thinking. నీ ఆలోచనలో అది పనిచేస్తుంది. In other words, influence your thinking. నీ ఆలోచన ప్రభావితం చేస్తుంది. It influence your talking. నీ మాటలను ప్రభావితం చేస్తుంది. It influence your reactions. నీ పనులను ప్రభావితం చేస్తుంది. In other words, it involves everything in our body. నీ శరీరం అంతటిని అది ఆధీనం చేసుకునేది ఉంది. So if people achieve something, ప్రజలు ఏదైనా పొందితే, definitely you go and tell them you congratulate them and you appreciate them. వారిని అభినందిస్తాం, వెళ్ళి వాళ్ళకి అభినందనలు తెలుపుతాం. But you only with words. అయితే మాటలతోనే అభినందిస్తాం. But in the heart, హృదయంలో you will feel very jealous about that. వారి గురించి మత్సరపడే వాళ్ళకు ఉంటాం. And you will have envy, you will have enmity about them. అసూయపడి శత్రుభావం పెంచుకుంటాం. So dear brothers and sisters, if you allow envy in your body, సోదర సోదరి, అసూయ నీ శరీరంలో you will be like a hypocrite. నీవు వేషధారి వలె ఉంటావు. You'll talk much, but your heart is totally opposite. అధికంగా మాట్లాడతావు కానీ హృదయం వ్యతిరేకంగా ఉంది. That's why it influences everything in your body. అందుకని శరీరం అంతటిని ప్రభావితం It చేస్తుంది. will influence your thinking, talking, behavior. ఆలోచన, మాటలు, నీ నడవడికను అంతా ప్రభావితం చేస్తాయి. So we need to be very, very careful. చాలా చాలా జాగ్రత్త. That's why Psalmist in Psalm 37 verse 7, కీర్తన 37లో కీర్తనకారుడు, in the middle part it is written like this. మధ్య భాగంలో రాయబడింది. Psalm 37 verse 7, middle part. కీర్తన 37:7 మధ్య భాగం. Do not fret because of him who prospers in his way. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకుము. So many people around us, they are
prosperous in their మన ways. చుట్టూ ఉన్న ప్రజలు వారి మార్గంలో వాళ్ళు వర్ధిల్లుతా ఉన్నారు. But how is your reaction about that? నీవు ఎలాగో దాన్ని తీసుకుంటావు? How are you feeling about that? దాని గురించి మేము ఆలోచన So చేస్తాం. if you examine your life, నీ జీవితం పరిశీలించుకుంటే there is great jealousy in you, in envy in you. నీలో అసూయ, వ్యసనం, మత్సరం ఉంది. You are not able to tolerate about that. అదంతా భరించలేకుండా That means there is envy in your body. అంటే అర్థం ఏంటంటే నీలో అసూయ, మత్సరం You have to recognize that. నీవు గ్రహించాలి. Dear brothers and ప్రియ sisters, సోదర సోదరి, unless you recognize there is envy in your body, నీ శరీరంలో మత్సరం ఉందని గ్రహించకపోతే you cannot remove it, you cannot eliminate it from your body. దాన్ని శరీరంలో నుంచి తీసివేయలేవు. So this is the first step. ఇది మొట్టమొదటి అడుగు. So first thing you have to recognize there is envy in your body. మొట్టమొదటి నువ్వు గ్రహించాలి నీ శరీరంలో అసూయ, మత్సరం The ఉంది. second thing is, రెండోది, so we are talking about dealing about our envy, about our jealousy. మనము ఈ మత్సరం, అసూయ గురించి మాట్లాడుతా ఉన్నాం. So how can we eliminate it out from our body? మన శరీరంలో ఎలాగ తీసివేయాలని మనం ధ్యానిస్తా ఉన్నాం. First we need to recognize. మనం గ్రహించాలి. The second thing is, రెండవదిగా we need to be satisfied in our Lord. మన ప్రభువునందు తృప్తి కలిగి ఉండాలి. So this satisfaction totally removes the envy or jealousy. ఈ తృప్తి, దేవుని యందు తృప్తి అనేది అసూయ, మత్సరమును తీసివేసేదిగా ఉంది. So in Psalm 73, 73వ కీర్తనలో there is a man of God. దైవజనుడు ఉన్నారు. He looked around the people around him, తన చుట్టూ ఉన్న ప్రజలను చూచాడు. the people who prosperous in their ways. ఎవరైతే వారి మార్గంలో వర్ధిల్లుతా ఉన్నారో, When he looked at around them, look at them, వారిని చూచి he was full of envy and jealousy. వారిని చూచి మత్సరపడి అసూయపడతా వచ్చాడు. The reason is, కారణం ఏంటంటే he was dissatisfied in his life. తన జీవితంలో ఎంతమంది తృప్తి లేదు. He started thinking, why I did not have all those things what they have. నిరుత్సాహంతో వారికి అన్ని కలిగి ఉన్నారు వారు, నాకెందుకు నేను ఇవన్నీ కలిగి లేనని ఆలోచన చేస్తాడు. When he was full of dissatisfaction, ఎంతో నిరుత్సాహం, వ్యసన పడుతుండగా immediately he was full of jealousy and envy. అసూయ, మత్సరం వెంటనే అతనిలో ఉంటా వచ్చింది. So dear brothers and sisters, ప్రియ సోదర as సోదరి, we read this chapter, ఈ అధ్యాయం చదివితే because of this envy and jealousy, ఈ అసూయ, మత్సరం బట్టి he thought in his life, in his mind. తన మనస్సులో ఆలోచన చేశాడు. So he is thinking following Christ is waste. క్రీస్తు ప్రభువుని వెంబడించడం వ్యర్థం అనుకుంటా వచ్చాడు. Serving the Lord is waste. దేవుని సేవించడం వ్యర్థం అనుకుంటా So we can వచ్చాడు. see how spiritually he is going down. ఎంత ఆత్మీయంగా దిగజారుతున్నాడో చూస్తాం. So he is facing spiritual loss in his life. ఆత్మీయ నష్టం తన జీవితంలో అనుభవిస్తా ఉన్నాడు. But when he came to the presence of the Lord, అయితే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, when he turned his eyes away from the people and turned to God, ప్రజల వైపు నుంచి దృష్టి మరలించి దేవుని వైపు చూసినప్పుడు, when he meditated about the blessing that God has given to him, దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదమును ధ్యానించినప్పుడు, when he started counting his blessing, అతనికి దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం slowly this లెక్క dissatisfaction left his body and his heart. ఈ అసంతృప్తి తన శరీరాన్ని, హృదయాన్ని విడిచి వెళ్ళిపోయింది. Then he was delivered from the jealousy, అప్పుడు అసూయ నుంచి, మత్సరం నుంచి విడిపించబడ్డాడు. and now he is praising God, ఇప్పుడు దేవుని ఆరాధిస్తా ఉన్నాడు. and he is telling, చెప్తా ఉన్నాడు, Lord, you are there for me. ప్రభువా, నీవు నా కొరకు ఉన్నావు. If you are there, what should I have in this world? నీవు నాకుంటే లోకములో నాకు ఏం అక్కర్లేదు. I am totally satisfied. నేను సంపూర్ణ తృప్తి చెందాను. So he no more suffered with jealousy. ఇప్పుడు అసూయతో ఎంత మట్టుకు బాధ లేదు. There is no envy in his body. మత్సరం తన శరీరంలో లేదు. So dear brothers and sisters, సోదర సోదరి, so turn your eyes away from the people. ప్రజల చుట్టూ ఉన్న ప్రజల వైపు నీ దృష్టి మళ్లించుకో. Turn your eyes to God and to yourself. దేవుని వైపు నీ దృష్టి మళ్లించుకో, నీ వైపు నీ దృష్టి And look at the blessings that God bestowed upon you. దేవుడు నీ మీద వచ్చినటువంటి ఆశీర్వాదాల వైపు చూడు. How much God blessed you. ఎంతగా దేవుడు నిన్ను దీవించాడు. When you were perishing, God has saved you. నీవు నాశనం అయిపోయినప్పుడు దేవుడు రక్షిస్తాడు. When you were lost in this world, God has restored you. ఈ లోకంలో పతనం అయిపోయినప్పుడు దేవుడు నిన్ను సమకూర్చాడు. God has received you as his son and daughter. కుమారుడుగా, కుమార్తెగా దేవుడు నిన్ను Now you are in the సమకూర్చాడు. sheepfold of God. ఇప్పుడు ఆయన గొర్రెల గుంపులో ఉంటావు. And now God has carved you upon his palms. ఆయన తన చేతుల మీద, చేతుల మీద నిన్ను చెక్కున్నాడు. So God has given you every heavenly blessing. ప్రతి విధమైన పరలోకపు ఆశీర్వాదము దేవుడిని కనుగొనించాడు. He exalted you above every man in this world. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడి కంటే నిన్ను హెచ్చించాడు. So he has given you all the blessing.
అన్ని ఆశీర్వాదములు నీకు He has అనుగ్రహించాడు. given you strength and health. నీకు శక్తి, బలము, ఆరోగ్యం ఇచ్చాడు. He has given you education and job. నీకు విద్య లేకపోతే ఉద్యోగం ఇచ్చాడు. He is leading and guiding you. నేను నడిపిస్తూ బోధిస్తా He is ఉన్నాడు. feeding you every day. ప్రతిదినం పోషిస్తా ఉన్నాడు. He has given you every good promise to you. ప్రతి విధమైన శ్రేష్టమైన వాగ్దానం నీకు అనుగ్రహించాడు. And he is blessed you with all blessing. ప్రతి విధమైన ఆశీర్వాదంతో ఆశీర్వదించాడు. Why are you looking at others? ఎందుకు నువ్వు ఇతరుల వైపు చూస్తున్నావు? Why don't you count the blessing that God blessed you? ఎందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం లెక్క చూసుకోవట్లేదు? Why do you look at others? Why you suffer with dissatisfaction? ఎందుకు ఇతరుల వైపు చూసి అసంతృప్తితో ఉన్నావు? Why did you say, Lord, you have given everything to me? ఎందుకు చెప్పలేవు, ప్రభువా నువ్వు సమస్తం నాకు అనుగ్రహించావని? Lord, when I was wretched, you have blessed me with abundance of blessing. ప్రభువా నేను నాశనం అయిపోయినప్పుడు నీవు నన్ను సమకూర్చి అనేకమైన ఆశీర్వాదములు అత్యధికంగా నాకు అనుగ్రహించని చెప్పావు. Why don't you say, Lord, when I was nothing, you made me your son and you exalted me? తండ్రి నేను శూన్యముగా ఉన్నప్పుడు ప్రభువా నీవు నన్ను కుమారుడిగా స్వీకరించి నన్ను హెచ్చించావు ఎందుకు చెప్పలేవు? So you, Lord, who I am despised in this world, but you have made me a blessed person. ప్రభువా నేను నిరుత్సాహంతో నిండుకున్నప్పుడు నన్ను ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా చేశావు. So why don't you think about all these things? ఎందుకు వీటి గురించి ఆలోచించావు? So think about count the blessing that God blessed you. దేవుడు నీకు ఆశీర్వాదం లెక్క చూచుకో. Never allow any percentage of dissatisfaction in your body. ఎప్పుడు కూడా అసంతృప్తిలో ఏ భాగాన్ని కూడా నీ శరీరంలో నువ్వు కొనసాగించద్దు. Then you will never suffer with envy or jealousy. అప్పుడు ఈ అసూయ మత్సరముతో నువ్వు ఇబ్బంది పడవు. So dear brothers and sisters, సోదర సోదరి, if you allow dissatisfaction in your body, నీ శరీరంలో అసంతృప్తిని నువ్వు కొనసాగిస్తే that means you are feeding the baby snake or baby lion. అంటే దాని అర్థం ఏంటంటే పిల్ల పామును లేకపోతే పిల్ల సింహాన్ని నువ్వు పోషిస్తున్నావు. That is envy or jealousy that is there in our body. అదే మన శరీరంలో నుండి అసూయ మత్సరము. We should not feed that. దాన్ని పోషించకూడదు. So we have to starve that. దాన్ని ఆకలితో అలమటింప చేయాలి. We have to remove that. దాన్ని తీసివేయాలి. We have to lead that into dead state. దాన్ని మరణము పొందినంతగా నిర్మూలన Then చేయాలి. only we can eliminate jealousy from our body. అప్పుడే ఆ సూయను మనము మన శరీరంలో నిర్మూలన చేయగలం. Dear brothers and sisters, సోదర సోదరి, God has chosen you with a great purpose, created with a great purpose. దేవుడు ఒక గొప్ప ఉద్దేశముతో నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను కలుగజేశాడు. God is leading you in a specific path in your life. నీ జీవితంలో ప్రత్యేకమైన మార్గంలో నడిపిస్తా ఉన్నాడు. So don't compare with others. ఇతర వ్యక్తితో పోల్చి చూసుకోవద్దు. So God has kept you in a place that is the purpose of God. దేవుడు ఒక స్థానంలో నిన్ను ఉంచితే దేవుని ఉద్దేశం అది. So dear brothers and sisters, think in that way. అలాగే ఆలోచించే. Think that you are a very unique person in the sight of God. దేవుని దృష్టిలో నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు. Think that God is leading in a unique way. ఆలోచించే ఒక నూతనమైన విధానములో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. Every circumstance, everything that you are going through, it is planned by God. ప్రతి సందర్భము ప్రతి అడుగు కూడా దేవుడు ప్రణాళిక చెప్పడం జరుగుతుందని. It is a blessing for your life. నీ జీవితానికి అది ఆశీర్వాదం. So don't never compare with others. ఎప్పుడు వేరే వాళ్ళతో నువ్వు పోల్చి చూసుకోవద్దు. But praise God. దేవుని స్తుతించు. Worship God. దేవుని ఆరాధించు. And be satisfied in the Lord. దేవుని యందు ప్రభువునందు తృప్తి కలిగి ఉండు. Because కారణం this satisfaction will give great joy and happiness in you. తృప్తి అనేది నీ జీవితంలో గొప్ప సంతోషం, ఆనందం ఇచ్చేది. So being content, సంతృప్తి కలిగి ఉండడం, it will lead you into great joy and peace. అది సంతోషము సమాధానం వైపు నడిపిస్తుంది. So the meaning of being content is, సంతృప్తి అనే మాటకు అర్థం ఏంటంటే, in the dictionary it is written very in a wonderful way. డిక్షనరీలో చాలా బాగా రాయబడింది. It says peaceful happiness. సమాధానంతో కూడిన సంతోషం అని So రాయబడింది. being content is peaceful happiness. సంతృప్తి చెందడం అంటే So whatever is there in your body, in your family and your church, ఏది ఉన్నా నీ శరీరములో, నీ కుటుంబంలో, నీ సంఘములో, whatever may be the circumstances, ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ be content with them. వాటిలో నువ్వు సంతృప్తి కలిగి ఉండు. Then God will bless you abundantly అప్పుడు దేవుడిని అత్యధిక ఆశీర్వదిస్తాడు. and give everything into the hand of God. సమస్తమును దేవుని హస్తములో But strive to be content. హస్తములో ఉంచితే నువ్వు సంతృప్తి కలిగి ఉంటే And you will lead a peaceful happiness. అప్పుడు సమాధానంతో కూడా సంతోషము నీలో ఉంటుంది. So the second way to eliminate our jealousy or envy is
be satisfied in the Lord. అసూయ మత్సరము తీసివేయడానికి సంతృప్తి కలిగి ఉండడం, దేవుని యందు తృప్తి కలిగి ఉండడము తో సాధ్యమవుతా ఉంది. So the third thing is, మూడవ సంగతి ఏంటంటే we need to put on love. మనము ప్రేమను ధరించే వారంగా ఉండాలి. Let us read 1 Corinthians chapter 13. మొదటి కొరింథీ 13వ అధ్యాయం కొద్దాం. See what will love does in our life. ప్రేమ మన జీవితంలో ఏం చేస్తుందో చూద్దాం. 1 Corinthians chapter 13. మొదటి కొరింథీ 13 verse 4. 4వ వచనం. Love suffers long and is kind. Love does not envy. ప్రేమ మత్సరపడదు. So it is very clearly written here. కాల్తేటగా రాయబడింది ఇక్కడ. Love does not envy. ప్రేమ మత్సరపడదు. That means love will take away envy from us. అర్థం ఏంటంటే మనలో నుండి ప్రేమ అనేది మత్సరాన్ని తీసివేసేది ఉంది. So the love will bury envy in our body. మన శరీరంలో మత్సరం అనే దాన్ని సమాధి చేసేదిగా ఉంది ప్రేమ. So dear brothers, we need to put on the love of Christ. అందుకే క్రీస్తు ప్రేమను మనం ధరించాలి. We need to love the others with the Christ love. ఇతరులను క్రీస్తు ప్రేమతో ప్రేమించాలి. We need to understand others with Christ love. మనము ఇతరులను క్రీస్తు ప్రేమతో అర్థం చేసుకోవాలి. Even if they prosper in their ways, వారి మార్గాల్లో వారు వర్ధిల్లాలి. we need to receive it with Christ love. క్రీస్తు ప్రేమతో దాన్ని మనము ఆహ్వానించాలి. If you receive that with Christ love, అలాగే క్రీస్తు ప్రేమతో మనము then you will with honesty of heart you can appreciate them. నీవు నిండు హృదయముతో వారిని నీవు అభినందించగలవు. You can congratulate them with the integrity of heart. వారిని ఎంతో మంచి హృదయంతో అభినందించగలవు. So if you don't have the Christ love in you, క్రీస్తు ప్రేమ నీలో ఉండకపోతే definitely there is every chance for hypocrisy. ఆస్కారం ఉంది నువ్వు వేషధారిగా నువ్వు తయారవుతావు. So the fruit of flesh is envy. గమనించినట్లయితే శరీరము యొక్క ఫలము ఈ అసూయ మత్సరంగా ఉంది. The fruit of the spirit, Holy Spirit God is love. గమనించినట్లయితే ఆత్మ యొక్క ఫలము ప్రేమ ఉంది. So by this love we need to destroy the fruit of flesh. ఈ ప్రేమ వలన ఈ శరీరం యొక్క ఫలాన్ని మనం నాశనం చేసేవారు ఉండాలి. So dear brothers and sisters, let us put on the love of Christ. మనం క్రీస్తు ప్రేమను ధరిద్దాం. Look at everything with Christ love. ప్రతి దాన్ని కూడా క్రీస్తు ప్రేమతో మనం చూద్దాం. Look, understand everything with Christ love. క్రీస్తు ప్రేమ కలిగి ప్రతి దాన్ని అర్థం చేసుకుందాం. Appreciate everyone with Christ love. ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రేమతో అభినందిద్దాం. Enjoy with Christ love. క్రీస్తు ప్రేమతో సంతోషిద్దాం. So if you have if Christ love operates everything in our life, మన జీవితంలో క్రీస్తు ప్రేమ అది కార్యరూపం దాల్స్తే we will not suffer with envy or jealousy. ఈ అసూయ మత్సరంతో మనం ఇబ్బంది పడము. That will be buried by the love of Christ. దేవుని ప్రేమ చేత భూస్థాపితం చేయబడుతుంది. So the third thing is we need to fill our hearts with Christ love. We have to put on the love of Christ. మూడవ సంగతి ఏంటంటే క్రీస్తు ప్రేమను మనం ధరించాలి. మన హృదయం క్రీస్తు ప్రేమతో నింపబడి ఉండాలి. Because the love does not envy. ప్రేమ మత్సరపడదు. So love's bury envy. ఈ ప్రేమ అనేది అసూయను మత్సరాన్ని భూస్థాపితం చేస్తుంది. Love take away envy from us. ప్రేమ మనలో నుండి అసూయను మత్సరం తీసివేసేది. So let us feed love and starve envy. మనం అందుకే ప్రేమను పోషించి ఈ అసూయ అనే దాన్ని మనము starve. ఆకలి కొనేదానిగా చేద్దాం. So dear brothers and sisters, ప్రియ సోదర సోదరి, so the third way is మూడవ విధానం ఏంటంటే put on the love of Christ. క్రీస్తు ప్రభువారి ప్రేమను ధరించడం. The fourth thing, final thing is, నాలుగోది ఆఖరిగా let's turn to James యాకోబు రాసిన chapter పత్రిక 3. 3వ అధ్యాయం. Let us read verse 16 and 17. 16-17 వచనాలు చదువుదాం. James chapter 3 యాకోబు రాసిన పత్రిక verse 16 and 17. 3వ అధ్యాయం 16-17 వచనాలు All together. అందరం కలిసి చదువుదాం. For where envy and self-seeking exist, confusion and every evil thing are there. అయితే But the wisdom that is from above is first pure, then peaceable, gentle, willing to eat, full of mercy and good fruits, without partiality and without hypocrisy. So dear brothers and sisters, the fourth thing is
నాలుగవది ఏంటంటే we need to be filled with the wisdom from above. మనము పైనుండి వచ్చే జ్ఞానము చేత నింపబడి ఉండాలి. So in the previous verses, if you read afterwards, మనకు వచనాల ముందు తర్వాత చదువుకుంటే the wisdom from this world ఈ లోకంలో ఉన్న జ్ఞానము is pushing the people into envy and jealousy. ఈ అసూయ మత్సరం వైపు నడిపిస్తా ఉంది. So the wisdom of this ఈ world, లోకపు జ్ఞానము it will make you to bury more and more in envy and jealousy. ఈ అసూయ మత్సరములో ఈ లోక జ్ఞానం అనేది నిన్ను ముంచివేసేదిగా భూస్థాపితం. That's why people of this world, అందుకే ఈ లోక ప్రజలు they're full of envy. ఎంతో అసూయతో నిండుకున్నారు. They're living with jealousy. మత్సరంతో నిండుకున్నారు. And envy, jealousy is moving them forward. అసూయ మత్సరం అని నడిపిస్తా ఉంది. They're driving by that. దాని ద్వారా నడిపించబడతారు. They're thinking by that. దాని ద్వారా ఆలోచన చేస్తారు. They're behaving by that. దాని ద్వారా నడుచుకుంటారు. They're living by that. దాని ద్వారా జీవిస్తారు. So the thing that is operating in this world is jealousy and envy. ఈ లోకములో పనిచేసేది ఏంటంటే అసూయ మత్సరం. Because the world teaches like that. ఈ లోకము దాన్ని బోధిస్తుంది. The world wisdom is like that. లోక జ్ఞానం అలా ఉంది. The world wisdom is feeding that. ఈ లోక జ్ఞానము దాన్ని పోషిస్తా ఉంది. But as God's children, అయితే దేవుని బిడ్డలుగా if you move forward with the worldly knowledge, ఈ లోక జ్ఞానంతో ముందుకెళ్తే the envy will grow more and more in you. నీలో కూడా ఈ మత్సరము పెరుగుతూ వస్తుంది. It will destroy your spiritual నీ life. ఆత్మీయ జీవితాన్ని That's why James is writing. అందుకే యాకోబు రాస్తా ఉన్నాడు. Immediately after 16, 16వ వచనం వెంటనే he's telling, but అయితే అంటా ఉన్నాడు. because if you full of the wisdom from above, పై నుండి వచ్చే జ్ఞానంతో నింపబడితే that wisdom give good clarity. ఆ జ్ఞానం ఎంత తేటదనం ఇస్తుంది. That wisdom will not allow selfishness in you. నీలో ఆ మత్సరాన్ని నీలో కొనసాగింపదని It will not allow dissatisfaction in you. నీలో అసంతృప్తి ఎంత మట్టుకు You will understand everything that happens in your life. నీ జీవితంలో కలిగే సమస్తాన్ని అర్థం చేసుకుంటావు. You will understand why it happens to you. ఎందుకు నీకు జరుగుతుంది అర్థమవుతుంది. Why you don't have that. ఎందుకు నీకు అది లేదని Why you are receiving only that much. ఎందుకు అంతనే పరిమితితో పొందుతాను. So that's why you will never say God is partial. దేవుడి పక్షపాతి అని ఎప్పుడు అనవు. It will not allow any enmity against God, the loving God in you. దేవుని మీద శత్రుభావం నీలో కలిగి ఉండవు. So it will not allow envy in you. నీలో అసూయను కొనసాగింపదు. So dear brothers and sisters, సోదర సోదరి, if you have wisdom from above, పై నుండి వచ్చే జ్ఞానం కలిగి ఉంటే you will understand everything that happens in your నీ life. జీవితంలో జరిగే సమస్తాన్ని అర్థం It చేసుకుంటావు. gives peace. నీకు సమాధానం It వస్తుంది. gives love in you. నీలో ప్రేమను It will fill పెంపొందిస్తుంది. with mercy. కనికరము నీలో వస్తుంది. It will fill you with understanding. నీకు ఆలోచన జ్ఞానము It will give దయచేస్తుంది. patience in you. నీలో ఓర్పు స్థానం ఇస్తుంది. By all these things, వీటన్నిటితో it will take away envy from you. నీలో నుంచి ఆ మత్సరమును తీసివేస్తుంది. So we need to strive to fill wisdom from above. పై నుండి వచ్చే జ్ఞానముతో నింపబడడానికి మనం పోరాడాలి. We need to read the word of God. దేవుని వాక్యం చదవాలి. We need to pray in the presence of దేవుని God. సన్నిధిలో ప్రార్థన We చేయాలి. have to ask God, Lord, give me your wisdom. దేవుని అడగాలి, ప్రభువా నీ జ్ఞానం నాకు ఇమ్మని. I don't want the world wisdom of this world. నాకు ఈ లోక జ్ఞానం అవసరం లేదని చెప్పాలి. I don't want think in the lines of this worldly wisdom. ఈ లోక జ్ఞానం యొక్క మార్గంలో ఆలోచన చేయదని చెప్పాలి. Lord, give me your wisdom. ప్రభువా నీ జ్ఞానం నాకు దయచేయి. Give me your understanding. నీ జ్ఞానము పై నుండి నాకు దయచేయి. Because that will take away envy from my అప్పుడే life. నాలో నుంచి నా జీవితంలో అసూయ మత్సరం తీసివేస్తుంది. And it will give me great joy and peace in me. అప్పుడు నాకు సమాధానం సంతోషం నాలో So వస్తుంది. always let us try to fill our hearts with the wisdom from above. ఎల్లప్పుడు కూడా పై నుండి వచ్చే జ్ఞానంతో నింపబడడానికి ప్రయత్నం చేద్దాం. Because that wisdom will take away envy from our heart. ఆ జ్ఞానము మన హృదయంలో నుంచి మత్సరం Then తీసివేసేది. we will understand అప్పుడు అర్థం చేసుకుంటాం మనం what should we strive for. What should we strive for? దేని కొరకు ప్రయాసపడుతున్నామని, What should we run after? దేని కొరకు పరిగెత్తున్నామని. We can learn what we need to do for God and Christ. దేవుని కొరకు క్రీస్తు ప్రభువారి కొరకు ఏం చేయాలో In నేర్చుకుంటాం. this world, the people are full of the worldly wisdom ఈ లోకంలో ప్రజలందరూ కూడా లోక జ్ఞానంతో and they నిండుకున్నారు. suffer with envy. అసూయ పత్సరంతో ఇబ్బంది పడతాం. And if you see the ministry going on in this world, ఈ లోకంలో జరగబడుతున్న పరిచర్య చూస్తే it is the driving force behind that is jealousy and envy. దాని వెనకాల మనకు ప్రభావితం చేసే చూస్తే అసూయ మత్సరం ఉంటా ఉంది. And people are full of competition. ప్రజలందరూ కూడా పోటీతత్వం వచ్చింది. Competitive ministry is going on. పోటీతత్వంతో పరిచయం Very చేస్తారు. unhealthy competition is going on. అనారోగ్యమైనటువంటి పోటీ. The reason is
కారణం ఏంటంటే people are suffering with envy and jealousy. ప్రజలు అసూయ మత్సరముతో ఇబ్బంది పడతా ఉన్నారు. So because of envy and jealousy, they are doing their ministry. ఈ అసూయ మత్సరముతో It is not at all acceptable in the presence of God. దేవుని సన్నిధిలో ఎంత మట్టుకు అంగీకారం కాదు. We need to do with love. మనం ప్రేమతో నిర్వహించాలి. We need to do with right understanding. సరైన విధానములు అర్థం చేసుకొని We need to do with the wisdom from above. పై నుండి వచ్చే జ్ఞానముతో Then only it is acceptable in the presence of God. అప్పుడే దేవుని సన్నిధిలో అంగీకారయోగ్యంగా ఉంటుంది. So dear person, take away, replace envy with the wisdom from above. ప్రియ సోదరుడా, ఈ మత్సరమును పై నుండి వచ్చే జ్ఞానముతో నీవు నింపబడు. And strive for God with love. దేవుని కొరకు ప్రయాసపడి ప్రేమను పొందు. So dear brothers and sisters, we need to do everything with love. మనము సమస్తమును ప్రేమ కలిగి చేయాలి. Then we can defeat envy from our heart and body. అప్పుడు మన శరీరమును హృదయమును మత్సరం మీద జయం పొందుతాం. These are the 4 ways we can deal with our envy and jealousy. ఈ 4 సంగతుల ద్వారా మనము ఈ మత్సరమును అసూయను తీసివేసుకున్నాం. First thing, we have to recognize there is envy in our body. మొట్టమొదటిగా మన శరీరములో అసూయ ఉందని గ్రహించాలి. The second thing is we need to be satisfied in our Lord. రెండవది మన ప్రభువున తృప్తి కలిగి ఉండాలి. We need to put on the Christ love. మనం క్రీస్తు ప్రేమను ధరించాలి. Not only that, we must be filled with the wisdom from above. అంతేకాదు పై నుండి వచ్చే జ్ఞానంతో నింపబడాలి. So if we can strive in these 4 areas, ఈలాగు 4 విధానం ప్రయాసపడితే we can eliminate the envy from our body before it eliminates us. అసూయ మత్సరమును మన శరీరం నుంచి దాన్ని నిర్మూలము చేయొచ్చు. అది మనల్ని నిర్మూలము చేయకముందే. So dear brothers and sisters, let us strive. Let us deal with our envy and jealousy. ప్రయాసపడి ఈ మత్సరం అసూయను తోలివేద్దాం. Finally, I want to tell one important thing. ఆఖరిగా ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్పాలనుకుంటున్నాను. We need to be very alert, very conscious about this envy and jealousy. మనం చాలా మెలకువగలిగి ఈ అసూయ మత్సరం గురించి Already I told you in the beginning. ముందుగా చెప్తా వచ్చారు. Envy enters into our body, but is subtly and deceptively. మత్సరం మన శరీరములో కుయుక్తిగా ప్రవేశిస్తుంది. So it dwells in us very deceptively. మనలో ఎంతో కుయుక్తిగా నివాసం చేస్తుంది. Without your notice, you will be thinking with envy and jealousy. నీకు తెలియకుండానే అసూయ మత్సరముతో నిండుకొని ఉంటావు. That's why many people think they do not have envy in their body. నీ ఆలోచన విధానము అలా ఉంటుంది. చాలా మంది అనుకుంటారు నాలో అసూయ లేదు, మత్సరం లేదనుకుంటారు. So you need to be very, very alert about this enemy. చాలా జాగ్రత్త కలిగి మనం వహించాలి. So if you are not alert and careful about this enemy, ఈ శత్రువు గురించి లేకపోతే ఈ అసూయ గురించి మనం జాగ్రత్త వహించకపోతే it will grow in our body. అది మన శరీరంలో అది పెరిగి పెద్దదయ్యేది. Without notice, you will be feeding that. నీకు తెలియకుండానే దాన్ని పోషిస్తూ ఉంటావు. So one day it will swallow you. అది నిన్ను మింగివేస్తుంది. It will destroy you. నిన్ను నాశనం చేస్తుంది. So let us, as children of God, let us be alert. దేవుని బిడ్డలముగా మనం జాగరూకులుగా Every day, every second. ప్రతి దినం ప్రతి క్షణము How is our thinking? మన ఆలోచన విధానం ఎలా ఉంది? So are we thinking with the Christ love? మనం క్రీస్తు ప్రేమతో ఆలోచన చేస్తా ఉన్నాము. So am I having envious thoughts? నేను అసూయపూరితమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నానా? So if there is anything envious, ఏదైనా మత్సరముతో నిండుకొనిందా, let us deal with that immediately. వెంటనే దాని విషయం జాగ్రత్త పడి Let us destroy that in the beginning. ఆరంభంలో దాన్ని నిర్మూలన చేద్దాం. And take out the roots. దాని వేర్లతో పాటు తీసివేద్దాం. Then we can rejoice in the Lord always. అప్పుడు ప్రభువునందు మనం ఎల్లప్పుడూ ఆనందించాలి. Our spiritual life will be safe. మన ఆత్మీయ జీవితం భద్రతతో Our ఉంటుంది. physical life will be very healthy. మన శరీరము జీవితము కూడా ఎంతో We ఆరోగ్యకరంగా can rejoice in the Lord. దేవుని యందు సంతోషిస్తాం. We can lead a life pleasing to our Lord. దేవునికి ప్రీతికరమైన జీవితం జీవిస్తాం. So may God help us to deal with our envy and jealousy and eliminate it from our body. అలాగనే దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి అసూయ మత్సరమును తీసివేసుకోవడానికి సహాయపడుగా. Let us look unto God in prayer. ప్రార్థనతో దేవుని వైపు చూద్దాం. Our loving Heavenly Father, thank you for bringing to our notice that we have envy in our body. మా ప్రియ పరలోకపు తండ్రి, మా దృష్టిలోనికి మా శరీరంలో ఉన్న అసూయ మత్సరం తీసుకొచ్చిన విధానం బట్టి వందనములు. Many times, Lord, we think that we have no envy, but other people have envy about us. చాలా సార్లు మాలో అసూయ లేదు అని అనేకులకు అసూయ ఉందని అనుకుంటా ఉన్నాం. So dear Lord, please help us to recognize
the envy that is living in us in a subtle way. ప్రభువా మాలో నివసిస్తున్నటువంటి ఈ మత్సరము అసూయతో కుయుక్తిగా ఉంది, దాన్ని గ్రహించడానికి సాయం చేయండి. Help us to recognize that. దాన్ని గ్రహించుటకు సాయం చేయండి. Lord, our heart is so deceptive. Who can know that? తండ్రి మా హృదయం ఎంతో మోసకరమైనది, గ్రహించగలగాడు ఎవడు? So your word is telling that. తండ్రి వాక్యం చెప్తా ఉంది. But you have given us the Holy Spirit, God, as comfort and teacher. తండ్రి మాకు బోధకుడిగా ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు మాకు అనుగ్రహించారు. You have given us the word of God as light. తండ్రి దేవుని వాక్యం వెలుగుగా మాకు అనుగ్రహించారు. Help us to search our hearts by the help of the Holy Spirit, God, and the word of God. పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని వాక్యం సహాయంతో మా హృదయాన్ని పరిశీలించుకుంటూ సాయం చేయండి. Help us to know the enemy that is living in us in a subtle way. మాలో కుయుక్తితో నివసిస్తున్న శత్రువును మేము గ్రహించుటకు సాయం చేయండి. Lord, help us to be satisfied in you. తండ్రి నీలో తృప్తి కలిగి జీవించుటకు Lord, help us to put on the law of Christ. క్రీస్తు ప్రేమను ధరించుటకు సాయం చేయండి. Lord, help us to be filled with the wisdom from above. పైనుండి వచ్చే జ్ఞానంతో నింపబడటకు సాయం చేయండి. Take away all our worldly intelligence. మాలో ఉన్నటువంటి లోక జ్ఞానం అంతా తీసివేయండి. And fill our hearts with the wisdom from above, Lord. తండ్రి పైనుండి వచ్చే జ్ఞానంతో మా హృదయాన్ని నింపండి ప్రభువా. So that we may eliminate envy from our bodies. అలాగున అసూయమత్సరం మా శరీరం నిర్మూలన చేయదుగాక. We pray this in the name of Lord and Savior Jesus Christ. యేసు ప్రభు రక్షకుడి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Wherever you are, please examine your lives. Dear brothers and wherever you are, please examine your lives. సోదర సోదరి మీరు ఎక్కడ ఉన్నా మీ జీవితాలను పరీక్ష చేసుకోండి. As God is speaking to you, దేవుడు మీతో మాట్లాడగలది. the envy is very dangerous for your spiritual life. మత్సరము నీ శరీరానికి ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించదు. It is enemy to your body and your soul. నీ శరీరానికి ఆత్మకు అది శత్రువుగా ఉంది. So destroy it in the very beginning. దాని ఆరంభంలోనే నాశనం చేయి. Don't feed it. దాన్ని పోషించొద్దు. Otherwise it will swallow you, it will destroy you. ఒకవేళ కొనసాగిస్తే అది నిన్ను నాశనం చేస్తుంది. As God is speaking to you, దేవుడు మాట్లాడగలది. accept your fallen state నీ పతన జీవితాన్ని ఒప్పుకో and ask God forgiveness. ప్రభువుని క్షమాపణ కోరు. Our Lord is very loving God. He is ready to forgive us. మన ప్రభు ప్రేమ కలిగినటువంటి ప్రభు, ఆయన మనకు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. As Father has compassion on the prodigal son, He will have compassion on everyone else. తండ్రి కుమారుడి మీద జాలి పడినట్లు మనలో ప్రతి ఒక్కరి మీద ఆయన జాలి పడే దేవుడు. Do not harden your heart. మీ హృదయం కఠినపరచుకోవద్దు. Finally, before we close the worship service, let us sing one song and close. ఆఖరిగా ఆరాధన కార్యక్రమం ముగించుకుని మునుపు పాట పాడుకుందాం. Song number 604, 604, 604, పరమా జీవము నాకు నీవు అనే పాట పాడుకుందాం. Let us sing only second stanza, 1 and 2. ఒకటి రెండు చరణాలు మాత్రమే పాడుకుందాం. పరమా
worship service with word of prayer. ప్రార్థనతో ఆరాధన కోరికను Our loving Heavenly Father, thank you for being with us from morning till now. మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయం నుంచి ఇంతవరకు మాతో కూడా ఉన్నందుకు వందనములు. Thank you for helping in singing and meditation of thy word. పాటల్లో నీ వాక్య ధ్యానంలో సాయం చేశారు. Thank you for helping thy children to worship thee and adore thee. తండ్రి, నీ ప్రజలు నిన్ను ఆరాధించట్లో స్తుతించట్లో సాయం చేశారు. వందనాలు. Thank you for helping thy children to examine their lives. తండ్రి, నీ ప్రజల వారి జీవితాలు పరీక్షించుకోవడానికి సాయం చేశారు. వందనాలు. Thank you for speaking to us, Lord. Thank you for encouraging and thank you for reviving us. తండ్రి, మాతో మాట్లాడి మాతో మమ్మల్ని పరీక్షించి తండ్రి మమ్మల్ని పురికొల్పి విధానం బట్టి వందనాలు. Lord, once again we worship you for all the mercy you have bestowed this day. మరొకసారి మా మీద కుమ్మరించిన ప్రతి విధమైన కృపను బట్టి మేము స్తుతిస్తున్నాం. Lord, continue to work in the hearts of thy children through thy Holy Spirit. తన పరిశుద్ధాత్మ శక్తి చేత నీ ప్రజల హృదయాల్లో కార్యం చేస్తురండి. And help them to live for thy glory. నీ మహిమార్థమై జీవించడానికి సహాయం Help them చేయండి. to defeat envy from their lives. వారి జీవితంలో అసూయ మత్సరమును ఓడించడానికి సహాయం చేయండి. And help them to live. దేవుని బిడ్డలుగా జీవించడానికి సహాయం Help చేయండి. them to put thy love upon themselves. తండ్రి, వారిలో వారికి ప్రేమ ధరించే వ్యక్తులుగా తయారు చేయండి. And help them to live according to by the love of Christ. క్రీస్తు ప్రేమ కలిగి జీవించడానికి సహాయం చేయండి. And also, loving Heavenly Father, be with us and continue to lead us in this life. తండ్రి, మాతో కూడా ఉండి మా జీవిత యాత్రలో మాకు సహాయం As the చేస్తారు. world around us is so dangerous, Lord, protect us under thy mighty wings. మా చుట్టూ ఉన్న లోకం ఎంత భయంకరంగా ఉంది. మీ తండ్రి శక్తివంతమైన రెక్కల కింద భద్రపరచండి. And protect us from all evil and dangers in this world. ప్రతి విధమైన తండ్రి దుష్టుడి నుంచి, తండ్రి దురాత్మ నుంచి తండ్రి మనం తప్పిస్తున్నాడు. And protect us all from this coronavirus. తండ్రి, కరోనా తెగుల నుంచి మనం కాపాడండి. And also, loving Heavenly Father, be with us and lead us. తండ్రి, మాతో కూడా మనం నడిపించండి. Encourage us, Lord. మమ్మల్ని పురికొల్పండి. Help us to grow more and more in faith. తండ్రి, విశ్వాసములో ఇంకా మేము అభివృద్ధి చెందుటకు కృప And also దయచేయండి. help us to live for thy glory. నీ నామమున జీవించడానికి సహాయం Help us చేయండి. to strengthen us so that we may live for thy glory. తండ్రి, మీ నామమున జీవించడానికి మమ్మల్ని బలపరచండి. Help us to be a loving Heavenly Father, witnesses for thee in this world, ఈ లోకంలో నీ కొరకే సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి. so that we may bring many souls to thee, Lord. అలాగే నీ యొద్దకు అనేకమైన ఆత్మలు తీసుకొచ్చును గాక. And loving Heavenly Father, and help us all in our daily activities. పరలోకపు తండ్రి, మా దినచర్యల్లో మాకు సహాయం చేస్తున్నాడు. As the loving Heavenly Father, lockdown is slowly removing. పరలోకపు తండ్రి, నిర్బంధ కాలం తీసివేస్తుండగా As we have to go to our jobs, Lord, మా ఉద్యోగాల నిమిత్తం వెళ్ళనై ఉంటాం. protect us, Lord, from every kind of evil and coronavirus. సృష్టి నుంచి తండ్రి మరి కరోనా తెగుల నుంచి మమ్మల్ని కాపాడండి. Keep your angels and your heads around us. మీ దూతల కావలి తండ్రి మా చుట్టూ ఉంచండి. And protect us, Lord. తండ్రి, మీ కంచె And also fill our bodies with thy resurrection power, so that we may have good resistance in our body. మా శరీరం మీ పునరుత్థాన శక్తితో నింపి మాలో తండ్రి మీ శక్తిని పోస్తురండి. Lord, loving Heavenly Father, and also help us in our jobs and duties. తండ్రి, మా ఉద్యోగాల్లో మా పనులలో మా సాయం చేయండి. And loving Heavenly Father, we pray for all the finance crisis that is going on there in this world. లోకంలో తండ్రి ఉంటున్న ఆర్థిక ఇబ్బందులు కోరి ప్రార్థన చేస్తున్నాం. And also your children also going through a lot of finance crisis. Lord, please help them. తండ్రి, నీ బిడ్డలు కూడా ఆర్థిక ఇబ్బందులు కూడా వెళ్తుండగా దయతో సహాయం చేయండి. Meet all their needs, Lord. ప్రతి విధమైన అవసరాలను తీరుస్తురండి. And also protect them from every satanic activities. సాతాను కుతంత్రం నుంచి వాళ్ళు భద్రపరచండి. And also we pray for our governments and leaders. తండ్రి, మా ప్రభుత్వాలు మా నాయకులు కూడా ప్రార్థన Give చేస్తున్నాం. them your wisdom, Lord, so that they may rule our countries in a right way. మీ జ్ఞానం వారికి దయచేసి అలాగిన వారు తండ్రి దేశములను తండ్రి సుపరిపాలన చేయటకు కృప And also దయచేయండి. we pray for our chief minister and his wife and family. ముఖ్యమంత్రి భార్య కుటుంబం గురించి ప్రార్థన Keep your చేస్తున్నాం. angels around them, Lord. వారి చుట్టూ మీ దేవదూతలు Give them now కాపాడండి. your wisdom, Lord. మీ జ్ఞానం వారికి Help దయచేయండి. them in every decisions, Lord. ప్రతి తీర్మానం సాయం Prosper చేయండి. their decisions, Lord. వారు తీసుకున్న తీర్మానాలు తండ్రి మరి And తండ్రి meet all the finance needs, Lord. సహాయం చేసి తండ్రి వారి ఆర్థిక ఇబ్బందులన్నీ And also destroy all the weapons that are creating against them. తండ్రి వారికి విరోధంగా రూపించబడిన ఆయుధాలన్నీ కూడా తండ్రి మీరు నాశనం చేయండి. Bless them, Lord, so that they may be blessing to our state. తండ్రి వారిని దీవించి అలాగే మన రాష్ట్రానికి ఆశీర్వాదకరంగా ఉంచండి. And also we pray for our Prime Minister and his ministry. ప్రధానమంత్రి మంత్రుల కొరకు ప్రార్థన చేస్తా We ఉన్నాం. pray for all the worldly leaders. లోకంలో ఉన్న నాయకులందరూ కొరకు And also, ప్రార్థన Lord, చేస్తా please remove this coronavirus from this world. ఉన్నాం. దయతో ఈ కరోనా తెగులు లోకం తీసివేయండి. And also, loving Heavenly Father, as there is chance to meet again in thy church
from next Sunday. మా ప్రియ పరలోకపు తండ్రి తిరిగి రేపటి మరుసటి ఆదివారం మళ్ళా కలుసుకొని అంటున్నాగా, Lord, lead us and guide us, Lord. తండ్రి మమ్మల్ని నడిపించి మాకు బోధిస్తురండి. Help us and protect us from this virus, Lord. తండ్రి మాకు సహాయం చేసి ఈ కరోనా తెగుళ్ళ నుంచి కాపాడండి. So that our gathering may be blessing to us. మేము కలిసి రావడం ఆశీర్వాదకరంగా ఉంటుంది. And we may gather again so that we may revive spiritually. తిరిగి మేము సమకూర్చబడి And we may prepare for thy coming. ఆత్మీయంగా పరికల్పన పొంది మీరు అక్కడికి సిద్ధపడదాం. We commit all the people who listen this message online. వినిన తండ్రి ఆన్లైన్ లో మీ వాక్యం విన్న బిడ్డలందరినీ మీ హస్తాలుగా అప్పచెప్తున్నాం. Speak to them and bless them abundantly, Lord. వారితో మాట్లాడే అత్యధికంగా ఆశీర్వదించండి. And we commit ourselves into the loving hands. We praise all these things in the mighty name of Lord and Savior Jesus Christ. మమ్మల్ని మీ ప్రేమగల హస్తాలుగా అప్పచెప్పుకుంటూ యేసు ప్రభువు వారి శక్తివంతమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. May the love of God and the grace of our Lord Jesus Christ and the fellowship of the Holy Spirit God be with us now and forever. Amen. Amen. Praise the Lord. Praise the Lord.